నుండి నేను మీతో మాట్లాడుతున్న 4వ అధ్యాయం నుండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చాలా కీలకమైన అధ్యాయం. మొదటి 3 అధ్యాయాలు క్రిస్టియన్ వెల్త్, క్రైస్తవుని యొక్క భాగ్యం ఎంత గొప్పదో చెప్పింది. 4-5 అధ్యాయాలు క్రిస్టియన్ వాక్, క్రైస్తవుడు ఎలా నడవాలి చెప్పింది. 6వ అధ్యాయం క్రిస్టియన్ వార్ఫేర్, క్రైస్తవుని యొక్క పోరాటం ఎలాంటిదో చెప్పింది. కనుక ఎఫెసీ పత్రిక అన్న వెంటనే ఈ 3 గుర్తురాలు, 3 W's: క్రిస్టియన్ వెల్త్, క్రిస్టియన్ వాక్ అండ్ క్రిస్టియన్ వార్ఫేర్. 3 W's గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం క్రైస్తవ నడక ఎలా ఉంటుంది, సంఘములో ఒక వ్యక్తిత్వం, ఇన్నర్ పర్సనాలిటీ, ఇండివిజువాలిటీ ఎలా ఉంటుంది, క్రీస్తుకి మనకి మధ్య ఉన్న ఒక సంబంధం, సత్సంబంధం, ఇంటరాక్షన్, డిస్కోర్స్ ఎలాంటిదో మనము తెలుసుకుంటున్నాం. చాలా సంతోషం. పౌలు జైల్లో నుండి 4 పత్రికలు రాశాడు. అందులో ఎఫెసీ పత్రిక రాసి తుకికి ద్వారా ఎఫెసీ సంఘానికి పంపించాడు. ఫిలిప్పీ పత్రిక రాశాడు. ఎపఫ్రోదితు ద్వారా ఫిలిప్పీ సంఘానికి పంపించాడు. కొలస్సే పత్రిక రాశాడు. ఎపఫ్రా ద్వారా కొలస్సే సంఘానికి పంపించాడు. ఫిలెమోన్ అనబడిన కొలస్సేలో ఉన్న ధనవంతుడై ఉండి అనేక మందిని చక్కగా సహకరించి సేవకు మూలంగా ఉండి పౌలు ద్వారానే బలపరచబడి మరి సహవాసంలో ఎదుగుతూ అనేక మందిని తన ఇంట్లో మరి పరిచర్య చేసుకోవడానికి లేక ప్రార్థించుకోవడానికి అవకాశాలు ఇచ్చిన ఫిలెమోన్కు వాళ్ళ ఇంట్లోనే పనిచేసి దొంగతనం చేసి పట్టుబడి రోమా జైలుకి వచ్చి పౌలు ద్వారా రక్షింపబడిన ఒనేసిము ద్వారా లెటర్ పంపించాడు. ఈ 4 లెటర్లు చెర పత్రికలు అని అంటారు. అందుచేత జైల్లో నుండి రాశాడు. అందులో ఎఫెసీ పత్రిక చాలా కీలకమైంది, కొలస్సే పత్రిక కూడా కీలకమైంది. ఎఫెసీ పత్రిక సంఘాన్ని గురించి చెబితే కొలస్సే పత్రిక సంఘాన్ని నడిపే క్రీస్తుని గురించి చెప్పాడు. ఎఫెసీ పత్రిక ఎక్లీషియాలజీ, సంఘశాస్త్రం అయితే కొలస్సే పత్రిక క్రిస్టాలజీ, క్రీస్తు సంబంధించిన శాస్త్రం. కనుక ఎఫెసీ పత్రిక శరీరం అయితే కొలస్సే పత్రిక శరీరాన్ని నడిపించే శిరస్సు. రెండింటి మధ్య కూడా చాలా వచనాలు, చాలా సంబంధాన్ని కలిగి ఉంటాయి. అద్భుతమైన ఎఫెసీ పత్రికలో నుండి మనము మధ్య మధ్యలో పిలుపు అంటా ఉన్నాడు. ఇలాంటి విషయాలన్నీ మీతో చెప్పుకోవాలి, టైం దొరకాలి మనకి. మనం అందరం మళ్ళీ చెప్పుకుందాం, ఖచ్చితంగా చెప్పుకోవాలి. బైబిల్ క్లాసులు నడుపుకోవాలి, చక్కగా సంఘం తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి అన్నమాట. దీన్ని బయట బైబిల్ కాలేజీల్లో సిస్టమాటిక్ థియాలజీ అంటారు. సిస్టమాటిక్ థియాలజీ అంటే క్రమబద్ధ వేదాంత శాస్త్రం. అవి సంఘం నేర్చుకోవాలన్నమాట, సంఘం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. అందులో 10 ఉంటాయి. మీరు ప్రపంచంలో ఏ థియాలజీకి లేకపోతే ఏ బైబిల్ కాలేజీలకు వెళ్ళినా ఈ ఫస్ట్ వీటిని బోధిస్తారు, ఈ 10టిని. దాంట్లో డాక్ట్రిన్స్ అంటారు, సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల దగ్గర రాద్ధాంతాలు వస్తాయి అన్నమాట. సరిగ్గా అర్థం కాక, సరిగ్గా తెలుసుకోక, సరిగ్గా ధ్యానించక, ఎవడో చెప్పింది ఎవడో అన్నది. ఇందాక నేను వచ్చేటప్పుడు అదే వినపడతా ఉంది, జోసఫ్ చెప్పింది. కల్ట్స్ ఎందుకు వచ్చినాయి అంటే డాక్ట్రిన్స్. అందుకని మనం స్పష్టంగా సిద్ధాంతాలు, క్రిస్టియన్ అసెంబ్లీస్లో సిద్ధాంతపరమైన బోధ ఎక్కువ ఉంటుంది. అంటే అర్థం పునాదులు, సిద్ధాంతాలు. అందులో మనం సంఘ సిద్ధాంతాన్ని గురించి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటాం. కనుక ఆ 10ట్లో మొట్టమొదటిది డాక్ట్రిన్ ఆఫ్ బిబ్లియాలజీ, లేఖన శాస్త్రం, లేఖనాల గురించి తెలుసుకోవాలి. డాక్ట్రిన్ ఆఫ్ పెటీరియాలజీ అంటే పితృదేవ శాస్త్రం, దేవుడైన యెహోవాను గురించి. డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టాలజీ, క్రీస్తుని గురించిన శాస్త్రం. డాక్ట్రిన్ ఆఫ్ న్యూమటాలజీ, పరిశుద్ధాత్మను గురించిన శాస్త్రం. డాక్ట్రిన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, మానవుని గురించిన శాస్త్రం. డాక్ట్రిన్ ఆఫ్ హమర్షియాలజీ, పాపాన్ని గురించిన శాస్త్రం. డాక్ట్రిన్ ఆఫ్ సోటీరియాలజీ, రక్షణను గురించిన శాస్త్రం. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లీషియాలజీ, సంఘాన్ని గురించిన శాస్త్రం. డాక్ట్రిన్ ఆఫ్ ఏంజిలాలజీ, దేవదూతల శాస్త్రం. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లీషియాలజీ, ఎస్కెటాలజీ, రాకడ శాస్త్రం. సో ఇవన్నీ తెలిసి ఉండాలి సంఘం. అప్పుడు సంఘం ఎవరు ప్రశ్న అడిగినా వాళ్ళకి సమాధానాలు చెప్పడానికి కోసం సిద్ధాంతాల ద్వారా బలపరచబడాలి. అందుకనే సంఘ క్షమాభివృద్ధి కూడికలు పెట్టారు. సంఘం క్షమాభివృద్ధి అన్నారు. అంచేత ఇక్కడ చెప్పినవన్నీ సంఘం కోసమే. అందుచేత చివరికి వెళ్ళిపోయాడు మావాడు. మధ్యలో గురించి చెబుతాను నేను. అంటే ఎస్కెటాలజీ అంటే రాకడ శాస్త్రం, అది చెప్పాడు. దానికి సంఘం ఎలా సిద్ధపడాలో, ఎలా ఉంటావు నువ్వు రేపొద్దున తీర్పు మనకి దేవుడు మనం చేసిన పనుల్ని దేవుడు పరిశీలన చేస్తాడు. బీమా అంటారు, బీమా సీట్, న్యాయపీఠం. కనుక దేవుడు చూస్తాడు ఎవడెవడు ఏం చేశాడు,
దానికి తగిన జీతం కిరీటంగా పెట్టి దేవుడు ఎంత బాగా నడిపిస్తాడు, మనల్ని అందరినీ ఎలా సిద్ధం చేస్తున్నాడు అన్న విషయాలు చాలా చక్కగా 2 దినాలు విన్నారు. చివరి వర్తమానం, చివరిలో చెప్పే మాటలు బాగా వింటాం, మనం రికార్డ్ చేసుకుంటాం మనసు చుట్టూ చేరి. అందుచేత ఇంత క్రితం ఉత్తరాలు రాసుకునేవాళ్ళు, ఉత్తరాలు రాసుకునేటప్పుడు చివరిలో రాస్తారు చూసారా, ఆ మూల ఈ మూల కవర్లో, బ్లూ కవర్లో అందరిని అడిగానని చెప్పు, పక్కన ఉన్న పిన్ని పంపిన పచ్చడి బాగుందని చెప్పు, మళ్ళీ ఇటే పక్కన నాయనమ్మ ఎలాగుంది అడిగానని చెప్పు అని ఉంటుంది చూసారా కార్నర్లో. ఆ చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైన. నేను కూడా చివరి మాటలు చెప్తున్నాను. యేసుప్రభు రాకడ ఆలస్యమైతే మనం సజీవ లెక్కలో ఉంటే మరొకసారి మనం సంఘంలో ఏర్పాటు చేసుకున్న అనేక విషయాల్లో మనం కలుసుకుందాం. మేము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. అయితే పిలుపు అన్నట్టుగా మనం చేసుకోవాలన్నాడు, చేసుకోవాలి, అందరూ కలిసి చేసుకోవాలి, అందరూ ఏకంగా కలిసి ఉండి అందరం ఇలా చేసుకుందాం అనే మనస్సు మనలో ఉండాలి. ఆ డ్రైవ్, ఆ తత్పరత మన అందరిలో కలిసి ఉన్నప్పుడు అద్భుతంగా చాలా కార్యాలు, సంఘం చిన్నబిడ్డల కార్యక్రమాలు, యవనస్తుల కార్యక్రమాలు, స్త్రీల కార్యక్రమాలు, స్వార్థీకరణ కార్యక్రమాలు, బైబిల్ తరగతులు, అదేవిధంగా ఇలాంటి అనేకమైన మన సంఘాల్లో చేసుకోవాల్సిన ప్రత్యేకమైన బాధ్యత. రండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోనికి వద్దాం. మనం మొన్న చెప్పుకున్న 2 విషయాలు ఒకసారి గుర్తు చేస్తా. సంఘం అంటే ఏంటి అన్న విషయాన్ని మనం ముందు తెలుసుకున్నాం. అక్కడ 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో సంఘం అంటే ఏంటో ఆ విషయాలు ముందు తెలుసుకున్నాం. సంఘం గురించిన వివరాలు అక్కడ చెప్తున్నాడు. 6 అధ్యాయాలు కూడా 6 అద్భుతమైన విషయాల్ని పోల్చాడు సంఘంతో. చాలా అద్భుతంగా పోల్చి చెప్తాడు అపోస్తలుడైన పౌలు. 1వ అధ్యాయం సంఘమైన శరీరం అన్నాడు. 2వ అధ్యాయం సంఘమైన మందిరం అన్నాడు. 3వ అధ్యాయం సంఘం బయలుపరచబడిన మర్మం అన్నాడు. 4వ అధ్యాయం సంఘం అంటే ఒక నూతనమైన వ్యక్తి అని చెప్పాడు. 5వ అధ్యాయం సంఘం ఆయన భార్యరా అన్నాడు. 6వ అధ్యాయం సంఘం ఆయన సైన్యం అన్నాడు. 6 అధ్యాయాలు కూడా 6 పోలికలతో రాశాడు. ఎంతో అద్భుతమైన పత్రిక ఇది. కనుక సంఘం యొక్క పోలికలు చెప్పి ఇప్పుడు మరలా వివరిస్తున్నాడు. ఒక్కొక్క ఈ 4వ అధ్యాయం సంఘం ఒక నూతనమైన వ్యక్తి. ఇంత క్రితం లేదా సంఘం అంటే అర్థం, ఇంత క్రితం ఆ నమూనాను చూడలేరు మీరు. ఇది క్రీస్తు రక్తంతో తయారైన సంఘం, ఆయన ఆత్మ ద్వారా సంరక్షింపబడుతున్న సంఘం, ఆయన ఉన్నతమైన ఆలోచన క్రమంలో పుట్టింది ఈ సంఘం. అంతే దీని స్పెషలైజేషన్ నూతనమైన వ్యక్తి. 4వ అధ్యాయం యొక్క సారం. సంఘం అంటే ఒక న్యూ పర్సన్. అక్కడ ఉంటుంది ఆ మాట, అది చదివి ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. చూడండి అక్కడ 22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయే మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం సంఘానికి ఉంటుంది. అక్కడ ఒక అంకేసి ఉంది చూడండి, 4 అని అంకేసి. నవీన స్వభావం అంటే న్యూ పర్సన్ అని ఉంటుంది, నూతనమైన వ్యక్తి. సంఘం నూతనమైన వ్యక్తిగా ఎందుకు పోల్చాడు మనము మొన్నటి నుండి తెలుసుకున్నాం. చిన్న ప్రార్థన చేసి ధ్యానిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన అద్భుత భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. మేమంతా సమకూర్చబడ్డాం సంఘంగా, నీ జనాంగంగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ పేరు పెట్టబడిన వారిగా మేమంతా రక్షింపబడి బాప్తిసాలు పొంది సంఘాల్లో ఎదుగుతూ మేమంతా చేర్చబడ్డాం. మాకు చక్కని అవగాహన కలిగించే దేవుడు, ఆత్మ ద్వారా బోధించే దేవుడు ప్రభువా. నిలబడిన నీ దాసులు మట్టివారే తండ్రి, ఇప్పటి వరకు మీరు వాడుకున్నారు ప్రభువా. చివరి వర్తమానాలు కొద్ది నిమిషాలు మంత్ర నిమిత్తమై మీరు మాట్లాడండి. సమాధాన సంబంధమైన సంగతులను మాకు తెలియజేయండి ప్రభువా. మీరు మాట్లాడితే మాకు క్షేమం ప్రభువా, మాకు జీవం కలుగుతుంది, మాకు ఆరోగ్యం కలుగుతుంది, మాకు స్వస్థత కలుగుతుంది. ముందుగా నీ దాసుల ద్వారా మా జీవితాలను మమ్మల్ని పరీక్ష చేసుకోవడానికి, ఎలా ప్రేమిస్తున్నామో, ఏ సింహాసనం ఎదుట నిలవబడవలసిన ఆవశ్యకత ఉంటుందో ఎరిగి ఉండి బ్రతకడానికి, లోకంలో జరుగుతున్న కల్ట్స్ను గుర్తించగలిగి, దుర్బోధనలు గుర్తించగలిగి, ఎందుకు జరుగుతున్నాయో ఎందుకు కలుగుతున్నాయో ఎరగగలిగి వివేచనతో బ్రతికే ప్రభువా సంఘ బిడ్డలుగా, ఎత్తబడే వధూ సంఘంలో మేము సిద్ధపడినట్లుగా మీరు అనుగ్రహిస్తున్న ఉన్నతమైన ఆలోచనలు బట్టి, మీ యొక్క మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మహిమతో మమ్మల్ని నింపండి, నీ ఉన్నతమైన చిత్తాన్ని మా ఇళ్ళ నెరవేర్చండి. మాట్లాడండి, మహిమ పొందండి. ఆత్మలు ఉజ్జింపబడి సంఘం క్షమాభివృద్ధి పొంది నీ నామానికి మహిమ కలుగునట్లుగా మాట్లాడి మహిమ పొందండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్.
పిల్లరా ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో సంఘం అంటే ఏంటో 2-3 విషయాల్ని నమూనాల్ని మనము చూసాం. అక్కడ ఎలాగ మనం సంఘంగా కట్టబడతాం అన్న విషయాన్ని చాలా స్పష్టంగా అక్కడ చెప్పాడు. మనము ఒక మందిరంగా కట్టబడతా ఉన్నాము. ఆ మందిరంలో ప్రతి ఇటుక మధ్యలో సిమెంట్ వేస్తున్నట్లుగా మనందరి మధ్యలో దేవుడు సమాధానము అనబడిన బంధంతో మనలందరినీ కలిపి ఉంచుతాడు అని. సమాధానం లేకపోతే సమాధాన పడి అప్పుడు అర్పణ అర్పించు. నీ అర్పణ ఎవరికి కావాలి? సమాధానం లేకుండా ఎవరికి కావాలి? నీ మాటలు ఎవరికి కావాలి? సమాధానం లేకుండా. సమాధానం అనే బంధంతో ఉండాలి. ముందు సమాధానంతో అతుకబడిన వరమై మనమందరం కూడా ఒక అద్భుతమైన దేవుని మందిరంగా కట్టబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. రాస్తూ అంటాడు, ఎవరు కడతారో అలాగా? పరిశుద్ధాత్ముడు కడతాడు. పరిశుద్ధాత్ముడే ఈ సమాధానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యత ద్వారా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీరు పిలువబడిన పిలుపు అంటే ఎందుకు పిలువబడ్డారో తెలుసుకోండి. సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ తమను ఎందుకు పిలిచాడు? ఏదో పాపభారం పోగొట్టుకోవటానికే పిలిచారా? అంత మాత్రమే కాదు. సంఘం మనం 3 లక్షణాలను కూడా చూసాం. మనం సంఘము నీకొక పాఠశాల, ఇందులో చాలా నేర్చుకుంటాం. రెండవది సంఘము ఒక వ్యాయామశాల, ఇందులో అనేకమైన అభ్యాసం చేస్తాం మనం. మూడవది సంఘం ఒక ప్రసూతిశాల, ఇక్కడ అనేక మందిని కంటాం. కనుక నేర్చుకుంటాం, బలపరచబడడానికి అభ్యాసన చేస్తాం, అనేక మందిని ఆత్మీయుల్ని కంటాం. ఇక్కడ సంఘం అందుకోసం. మరి మీరు ఎందుకున్నారు? అది చెప్తున్నాడు ఇప్పుడు. సంఘం యొక్క ప్రత్యేకత, మనకి సంఘంలో ఉన్న బాలిభాగం లేక బాధ్యత ఎందుకో మనకి ఇక్కడ చెప్పాడు. కనుక మీరు పిలువబడిన పిలుపు, ఎందుకు పిలువబడ్డారు? మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఆశీర్వాదానికి మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదం కోసం పిలువబడ్డారు. ఆయన గుణగణాలని ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశంగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి పిలువబడ్డారు. అనేక మంది అన్యుల వలె కాక అంటాడు అక్కడ తెస్సలోనికే 4:4 చెబుతూ, మీరు వాళ్ళకలాగా కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరుగుండి పిలువబడ్డారు మీరు. కనుక మన ఘటాలను ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధతలో, ఘనతలో, దేవునికి సమానంగా సంపూర్ణతకు, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉన్న వారంగా ఎలా ఉండాలో అందుకోసం దేవుడు పిలిచాడు. అది సంఘం అంటే. కనుక సంఘం దాని యొక్క ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్, సంఘం యొక్క లక్ష్యాలేంటి, దాని యొక్క వివరణ ఏంటో మనం మొన్నటి నుండి తెలుసుకుంటున్నాం. అందులో 2 విషయాల్ని ముందు ఇక్కడ చెప్పాడు. సంఘం ప్రత్యేకమైంది, ఆ విషయాన్ని చెప్పాడు. ఎలా ప్రత్యేకమైంది చెప్పాడు. సంఘము ఒక శరీరము, అందులో మనం అన్ని అవయవాలు. సంఘంలో ఒక్క ఆత్మ ఉన్నాడు, అందరిలోనూ అదే ఆత్మ ఉన్నాడు. అది చాలా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరిలోనూ పరిశుద్ధాత్మ ఉంటాడు. దట్ ఈస్ స్పెషల్. ఇక ఏ సంఘాలకి అలా ఉండదు. అలాగా జీవము కలిగిన దేవుని సంఘానికి సాంఘిక శాస్త్రం చెప్పింది జీవ సముదాయం సంఘం అని, కానీ బైబిల్ చెప్పింది మనం నిత్య జీవ సముదాయం అని. నిత్య జీవానికి సంబంధించి సమకూర్చబడిన వాళ్ళం మనం. కాల్డ్ అవుట్, లోకంలో నుండి. ఎక్లీషియా, ఎక్ అవుట్, క్యాలియో పిలవబడడం, లోకంలో నుండి బయటికి పిలవబడిన దేవుని బిడ్డలం మనం. కనుక దేవుడు చెప్పాడు, ఎట్టి పరిస్థితులను కూడా మనం అందరం కూడా ఒక్క ఆత్మచేత నడిపింపబడాలి. మీలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడని మీకు రుజువు తెలుస్తుంది. నాకు తమ్ముడు చెబుతున్నాడు. కనుక మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు అది మంచి చెడ తప్ప ఒప్ప ఎప్పుడు చెప్తా ఉంటాడు. యోహాను సువార్త 16:8 వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన లోపలికి వచ్చి పాపాన్ని గురించి, నీతిని గురించి, నాకు చెప్పాడే తీర్పుని గురించి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు పాపాన్ని గురించి ఎలా నడవకూడదో చెబుతాడు, నీతిని గురించి ఎలా నడవాలో చెబుతాడు. మూడవది తీర్పు అని ఉంది. గ్రీక్ బైబిల్లో క్రిమా అని రాసి ఉంటుంది. క్రిమా అనే మాటకు రిజల్ట్ అని అర్థం. అంటే అర్థం, నువ్వు నీతిగా ఉంటే రిజల్ట్ వస్తుంది, నువ్వు పాపంతో ఉంటే రిజల్ట్ వస్తుందో ఎప్పుడు చెప్తా ఉంటాడు పరిశుద్ధాత్ముడు. అందుకు దేవుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. ఆత్మీయ ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే ఒక్కటే నిరీక్షణ. ఇక్కడ కళ్ళు మూస్తే ఎక్కడ ఉంటామో మనకు అందరికీ తెలుసు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరికీ తెలుసు. ఏదైనా బతికేం లేరా, తక్కడో బిక్కడో సత్తే అని అండవడం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాం మనకు తెలుసు. అందుకే మనం కూడా ఆనందమయి పరలోకంబు మనది, అచ్చాట నుండి వచ్చు అంత నిరీక్షణ అండి మనం. నిత్య నివాసము లేదీలలోన నేత్రాలు కాననుపై, అది రామందే.
అలా ఎన్ని పాటలు పాడుకున్న పరలోకమో నా దేశం. ఏంటి ఈ దేశంలో వండుకుంటా ఏమని చెప్తున్నారు మీరు? పరలోకం నా దేశం రా, అక్కడ నాకు పౌరసత్వం ఉంది. ఫిలిప్పి 3వ అధ్యాయం 20వ వచనం, అక్కడ పౌరసత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళం మనం అని చెప్పుకున్నాం మనం. అంత నిరీక్షణ ఉంది. ఒక్కటే నిరీక్షణ కలిగి ఉంటుంది సంఘం. ఎంత గొప్పదండి. అంతేకాదు ప్రభువు ఒక్కడే. తర్వాత అంటాడు విశ్వాసం ఒక్కటే. రకరకాలైన విశ్వాసాలు కలిగి ఉన్నాం మనం. ఒకే విశ్వాసం, మన విశ్వాసం క్రీస్తునందు ఉంది అంతే. అంటే దేవుడు తన వాక్కును పంపి మనల్ని బాగు చేయను, అంతే. ఒకటే విశ్వాసం. ఆయన మాట సెలవిస్తే చాలు మన జీవితాలు బాగుపడతాయి అంతే. ఆయన ఎందు విశ్వాసం ఉంచడం, విశ్వాసం ఒక్కటే. బాప్తిసం కూడా ఒక్కటే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన దేవుని బిడ్డలు పాపాల విషయంలో చచ్చిపోయి నీతి విషయంలో బతకటమే బాప్తిసానికి సాదృశ్యం. పాపాల విషయంలో చచ్చిపోయాం, నీతి విషయంలో బతికాం, అదే బాప్తిసం. క్రీస్తును ధరించుకున్నాం మనం, అది బాప్తిసం. సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం క్రీస్తు మీద కనుపరిచాం, అది బాప్తిసం. అంటే నిర్మలమైన మనస్సాక్షితో సాక్ష్యం ఇవ్వడం, అది బాప్తిసం అంటే. కనుక దేవుడు బాప్తిసం ఒక్కటే అందరికీ. తర్వాత ఇంకేమన్నాడు? బాప్తిసం ఒక్కటే రెండు తండ్రి అయినా దేవుడు అక్కడ. ఇట్స్ స్పెషల్. చర్చికి, సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఇది మొట్టమొదటి తెలుసుకున్నాం. తర్వాత రెండు చెప్పుకున్నాం మనం ప్రీవియస్. గతంలో చెప్పిన దాన్ని ఎందుకు చెబుతున్నానంటే, సీరియల్స్ బాగా అలవాటు కదా. ఏదన్నా సీరియల్ మానేసినప్పుడు మీరు మానేస్తారేమన్నాడు, ఏం చేస్తాడంటే నిన్న ఏం జరిగిందో చెబుతుంటాడు అనమాట. కొద్దిగా చెబుతాడు. అలా చెప్పకపోతే ఉన్నది చూడరాని. నేను కూడా కొంచెం కంటిన్యూషన్, కొత్త వాళ్ళు వచ్చారు కదా కొంతమంది, అందుకోసమని కంటిన్యూటీ కోసమని అది మొన్న జరిగింది. రెండో విషయం చదివాం. ఒకటి సంఘము ప్రత్యేకమైంది, రెండవది సంఘం పరస్పరమైంది. క్రీస్తుతో మనం పరస్పరమైన సంబంధాన్ని కలిగి ఉన్నవాళ్ళు. మనం క్రీస్తు లేకుండా సంఘం లేదు. ఎందుకని? ఆయన శిరస్సు, మనము ఆయన శరీరం. ఇక్కడ నుండి ఆదేశాలు రావాలి. ఆ విషయాలన్నీ చెప్పాడు. ఆయన ఏ రీతిగా మనల్ని నడిపిస్తాడో, ఆయన ఏ రీతిగా మనల్ని బలపరుస్తాడో, తన సంఘమును ఆయన సంరక్షించుకొనుచున్నాడు. సంఘాన్ని సంరక్షించుకుంటున్నాడండి ఆయన. బాధ్యత అది. రక్తం ఇచ్చి కొనుక్కున్నవాడు, రక్తం ఇచ్చి ప్రాణం పెట్టినాడు చూసుకోడా? పెళ్లి చేసుకున్నవాడు చూసుకోడండి. ఏం చీరలు కొంటున్నావు నువ్వు అని పెళ్లి చేసుకున్నాడు అడుగుతాడు. నాకు ఎలాంటి సూట్ తీస్తున్నారు అని కూడా అడగడా? అంతే కదా. అక్కడ కూడా రాయబడింది, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5:25 నుండి 27 వరకు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదేను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘంగా దాన్ని తన ఎదుట నిలబెట్టుకున్న వలనని వాక్యంతో ఉతక స్నానం చేయించి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకున్నాను. ఎందుకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు? ఎందుకు రక్తం ఖర్చాడు? ఎందుకు ఈ వాక్యం? ఇవన్నీ ఎందుకంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, తన పక్కన నిలబడడానికి దమ్ము సంపాదించాలి మనం. అందుకోసం అలా సిద్ధపరచబడాలి మనం. ఆయన పక్కన నిలబడాలంటే ఆయనకి తగినట్టుగా ఉండాలి. అందుకని కింద అంటాడు 29లో, తన శరీరాన్ని ద్వేషించినవాడు ఎవడు లేడు కానీ ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు కదా. కొంచెం సలిపెడదేవనని కోటేసుకొని, కొంచెం కాళ్ళు గాడలతేవనని చెప్పులు వేసుకొని, నెత్తి మాడుతుందని టోపీ పెట్టుకొని, ఇలాగ రేస్ కోసం కళ్ళద్దాలు పెట్టుకొని దుమ్ము పడతా, ఇలాగా మనం ప్రతి దేవుడు చేయడే సంఘానికి? ఖచ్చితంగా చేసుకున్నాడు ఆయన. కిందక్కడ అదే అంటాడు. అందుచేత మనము క్రీస్తు శరీరానికి అవయవాలు ఉన్నాం కనుక క్రీస్తు కూడా సంఘాన్ని పోషించి సంరక్షించుకుంటున్నాడు. పరస్పర సంబంధం కలిగి ఉంటుంది సంఘం. సో ఒకటి ప్రత్యేకమైంది, రెండు పరస్పరమైంది. మూడోది ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి. నెక్స్ట్ మనకి 11 నుండి 10 వచనాలు మనం ధ్యానం చేశాం. మనమందరం 11 నుండి చూడండి. మరొక 2 విషయాలు 16వ వచనం వరకు మాత్రం ఈ స్ట్రక్చరల్ ఇష్యూస్ చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా, ఎంత అద్భుతమైన స్ట్రక్చర్ని దేవుడు మనకి ఇచ్చాడో అన్న విషయాలు మనకు తెలుస్తుంది. చూడండి, నేను 11. మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణమైన పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి పొందడానికి, పరిచర్య ధర్మం జరగడానికి ఆయన కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, కొంతమందిని ఉపదేశకులుగా నియమించాను. దేవుడు మరి రైట్, వెరీ గుడ్. రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, వెరీ గుడ్. సంఘాన్ని తయారు చేస్తున్నాడు, అందుకోసం పరిశుద్ధాత్మని పంపించిన తర్వాత ఇప్పుడు దాన్ని డెవలప్ చేయడానికి ఎలాగా? అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో ఒక నిర్మాణాత్మకమైనది సంఘం అంటే.
స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. స్కూల్కి వెళ్ళారనుకోండి, హెడ్ మాస్టర్ ఉంటాడు, కింద చాలామంది ఉంటారు, అసిస్టెంట్ వీళ్ళంతా ఉంటారు, వంట ఉండే వాళ్ళు వేరేగా ఉంటారు, లేకపోతే అలాగా దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట, ఒక నిర్మాణం ఉంటుంది పాఠశాలకి. ఈ ఆధ్యాత్మిక పాఠశాలకు లేక దేవుడి ద్వారా సిద్ధపరచబడి ఆత్మ ద్వారా కాపాడబడుతున్న ఈ సంఘానికి కూడా ఒక నిర్మాణాత్మకమైన స్ట్రక్చర్ పెట్టాడు. స్ట్రక్చర్ లేకపోతే పునాది ఉందా దానికి ఏమన్నా? దేనే సంఘానికి పునాది ఏంటా? ఏంటి పునాది? సంఘం ఎలా కట్టబడతాయా? దానికి ఆబ్జెక్టివ్స్ ఏంటి? దానికి నిర్మాణాత్మకమైన విషయాలు ఏంటి అని అడిగితే చెప్పాలి మనం కూడా. ఒక సంఘం కట్టబట్టడం కోసం దానికి స్ట్రక్చర్ ఏంటి? ఇల్లు కట్టారండి, ఇది కట్టారు, ఉదాహరణ చర్చి కట్టారు. ఈ చర్చి కట్టేటప్పుడు ఫస్ట్ ఏంటండి? పునాది వేశారు. అందుకని చెప్పాడు పునాది. ఆ పునాదులు ఎవరున్నారు? ఆ పునాది ఎవరు వేశారు? చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ఇలా వ్రాయబడింది. ఏమని? వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు, ఆ పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. రైట్, పునాది యేసు ప్రభు. యేసు ప్రభు మీద కట్టబడాలి సంఘం. ఇగో మన వాళ్ళందరం కలిసి ఒక సంఘం పెట్టేద్దాం. మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారుగా, బాగుంటుంది. అలాగా మనోళ్ళు అని చెప్పి పక్కకి లాగేసి సంఘాలు పెట్టేసుకుని చాలామంది. అరే మన ఇంటి పేరు వాళ్ళే ఎంతమంది ఉన్నాగా, ఇంటి పేరు కలిసిందని ఇంటి పేరు వాళ్ళందరినీ కూడా మనం అక్కడ పుంతలో ఒకటి కట్టేసుకుందాం. మనం అక్కడ అందరికి మనిషిగా 1,00,000 ఇవ్వలేమేంట్రా, దెబ్బకి అక్కడ పెట్టేద్దాం రా. అలాగా సంఘం కట్టబడేది క్రీస్తు మీద. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. అబ్బా, నా సంఘం అన్నాడు. ఓనర్షిప్ అయింది అక్కడ. ఎంత ధైర్యంగా అంటాడు. చదవాలి మీరు అక్కడ 16-18. చదువురా, చదవండి బ్రదర్స్. ఎవరైనా పేతురు, ఇదిగో ఈ బండ మీద ఏ సంఘాన్ని? నా సంఘం. మన అలాంటి పదాలు వాడారు. ఆ పదాల కంటే నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఇది క్రీస్తు రక్తంతో సిద్ధపరచబడిన సంఘం. అపొస్తలుల కార్యాలు 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అని చేత పునాదులు ఎవరు ఉంటారు? క్రీస్తు ఉంటాడు. పునాదుల్లో క్రీస్తు ఉంటాడు. స్ట్రక్చర్ ఒకసారి ఒక ఇల్లులాగా అలా ఒకసారి చూపెడితే పాఠశాల అలా కనబడుతుందంటే దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పాలా. ఎప్పుడు స్థాపింపబడిందయా, ఎలా స్థాపింపబడిందయా, ఇక్కడ ఎలా పెట్టారయ్యా, ఏంటి దీన్ని ఎవరెవరు మొదలు పెట్టారయ్యా, ఏంటిది, ఎప్పుడు నుండి దాన్ని రాస్తాం. ముందే చర్చి దగ్గర కూడా రాస్తాం. 1938 నుండి ప్రారంభింపబడిన ఈ పరిచర్య మధ్యలో చాలామంది ద్వారా అంటుంటాం కదా. దట్ ఈస్ ద స్ట్రక్చర్. స్ట్రక్చర్ లేకుండా కొట్టుకుపోద్దా సంఘం? నో. క్రీస్తు పునాదిగా ఉన్నాడు. అది తెలుసుకోవాలి. మొట్టమొదటిది ఈ పునాదిలో దేవుడు మనుషుల్ని కూడా జాయిన్ చేశాడు. అందులో మొట్టమొదట ప్రవక్తలను పెట్టాడు. ప్రవక్తలను పెట్టి ఆ తర్వాత అపోస్తలను పెట్టాడు. ఎక్కడున్నారు వాళ్ళు? పునాదుల్లో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే అపోస్తలులు ప్రవక్తలు పునాదుల్లో ఉన్నారు. పునాదుల్లో ఎలా ఉన్నారో ఒకసారి మీకు చూపెడతాం. అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని స్థాపిస్తాడని ప్రవక్తల దగ్గర నుండి కూడా ఆయన వెల్లడి చేస్తా వచ్చాడు. ఇదేదో నాట్ అన్ యాక్సిడెంటల్, ఆకస్మికంగా జరిగింది కాదు. ప్రవక్తల దగ్గర నుండి ప్రవక్తలు చెప్పారు ఆయన రక్తంతో సంఘం తయారవుతారు. ఆయన తన స్వరక్తంతో. యెషయా 53వ అధ్యాయం మనం చదివితే యెషయా చెప్పాడు. ఏమని చెప్పాడు? స్వరూపం లేదు, సొగసు లేదు, చూడనన్నాడుగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించినాడుగా ఆయన ఉన్నాడు. గొర్రెపు కత్తిరించి వాని ఎదుటి ఎలా మౌనంగా ఉంటుంది, ఆయన మౌనంగా ఉన్నాడు. మన అపరాధాలన్నీ ఆయన మీద పడుతున్నాయి. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన కార్చిన రక్తం వల్ల మనకు పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన అపరాధ పరిహారార్థ బలి చేయగా ఆయన జనం చూస్తారంట. ఆయన పిల్లలు, అతని సంతానం. ఎక్కడొచ్చింది సంతానం? రక్తంతో. యెషయా ప్రవచించాడు, కానీ యెషయా చూడలేకపోయాడు. శిలువ మరణం, చచ్చిపోయాడు. జకర్యా ప్రవచించాడు. జకర్యా చెప్పాడు, ఇదిగో ఆయన అన్యాయంగా కొట్టబడతాడు, ఆయన 30 వెండి నాలుగు అమ్ముడిపోతాడు. ఇవన్నీ జకర్యా చెప్పాడు. ఎలి ఎలి లామా సబక్తాని అంటాడని దావీదు ప్రవచించాడు, కానీ దావీదు చూడలే. వీళ్ళందరూ చచ్చిపోయారు. దే ఆర్ అవైటింగ్, ఎదురు చూశారు, కానీ అప్పటికి చచ్చిపోయారు. ఆయన వస్తాడు, ఆయన బెత్లెహేములో నుండి వస్తాడు.
మీకా చెప్పాడు. ఆయన బెత్లెహేము నుండి వస్తాడు, ఆయన గొర్రెల కాపరిగా కొట్టబడతాడు అని మీకా చెప్పాడు. కానీ మీకా చూడలేదు, చచ్చిపోయాడు. వీళ్ళందరూ ప్రవచించారు, చచ్చిపోయాడు. అందరూ చచ్చిపోయారు. వాళ్ళంతా ఎదురు చూశారంట. అంటే ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన విషయం ఎప్పుడు జరుగుతుందా అని దేవదూతలు కూడా ఎదురు చూస్తున్నారంట. అది ఎప్పుడు వెళ్తాడు ఈయన? ఈ దేవుడై ఉండి ఆయన భూలోకానికి వెళ్ళి శరీరాన్ని ధరించుకొని వెళ్ళి రక్తం కార్చి ఆ రక్తంతో సంఘాన్ని తయారు చేస్తాడంట. ఎప్పుడు జరుగుద్ది? ఇప్పుడు మనం చదువుదాం. ఈ మాట పేతురు రాశాడు. ఎంత జ్ఞానం ఇచ్చాడండి పేతురుకి. పేతురు రాస్తూ ఇలా చెప్పాడు, చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11 నుండి, మీకు కలుగు ఆ కృపణ గురించి ప్రవచించిన ఆ ప్రవక్తలు, జాగ్రత్త గమనించాలి, ఈ రక్షణను గురించి పరిశీలించు. ఏ రక్షణ గురించి? ఆయన రక్తం ద్వారా, ఆయన శిలువ యాగం ద్వారా. ఇది స్ట్రక్చర్ నానా, ఇప్పుడుది కాదు. ఏదెను తోటలోనే దేవుడు సాతాను గడితో చెప్పాడు ఈ స్ట్రక్చర్ని. ఏమని చెప్పాడు? సాతానా 3:15లో, ఆదికాండం 3:15 నీకును స్త్రీకిని నీ సంతానముకును స్త్రీ సంతానమునకును వైరం కలిగజేస్తా. నీకు సాతాను, స్త్రీ సంతానం. అక్కడ ఆల్మా అని రాస్తుంది హెబ్రీ భాషలో. ఆల్మా అంటే వివాహాని కోసం సిద్ధపడిన కన్యక అని అర్థం. స్త్రీ అని కాదు, పెళ్ళైన స్త్రీ అని కాదు. నీ సంతానానికి, స్త్రీ సంతానానికి, సాతాను యొక్క సంతానానికి, కన్యక సంతానానికి మధ్య వైరం అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? నిన్ను తల మీద కొడతాడు. అది నిన్ను తల మీద కొట్టున్నాను ఉంటుంది అక్కడ 1 అంకేసి కింద. ఆయన ఎవరైనా నా కుమారుడే, నిన్ను తల చిత్త కొడతాడు. ఆయన సంఘాన్ని స్థాపించే విధానాన్ని దేవుడు సాతాను రాజ్యానికి ఫుల్ స్టాప్ పెట్టి తన ఆత్మ ద్వారా సంఘ నిర్మాణాత్మకమైన విషయాలు, మరణానికి విజయం, మరణం మీద విజయాన్ని కలిగిన వాడుగా ఎలాగైనా సంఘాన్ని స్థాపిస్తాడో అద్భుతం అక్కడే చెప్పాడు. అక్కడ నుండి దేవుడు ప్రవక్తల ద్వారా ఈ విషయాన్ని అందరికీ చెప్పలా, అలా చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఇది కథ కాదురా, జరిగేదిరా అని అందరికి ఎందుకు చెప్పలేదో కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట మీకోసం ఆ ప్రవక్తలందరూ రాశారు. చూడండి, మేము చూడలేకపోయాము. ఆయన తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలగబోయే మహిమను గురించి. ఆ మహిమ ఏంటి? సంఘమే. యేసు ప్రభు ఎలా శ్రమలు పొందుతాడో, ఆ తర్వాత ఎలాంటి మహిమ కలిగిన సంఘం తయారవుతుందో అన్న విషయం క్రీస్తు ఆత్మ చాలాతో చెప్తున్నాడంట. క్రీస్తు ఆత్మ చాలా లోపలికి వచ్చి రాయ్, నేను చెప్పింది రాయ్ అని యెషయాతో చెప్తే యెషయా రాసేస్తున్నాడు అనమాట. అలాగ ప్రవక్తల ద్వారా ఆయన చెప్పించాడు కదా. ఇంకా చూడండి, ఏ కాలమని ఎట్టి కాలం సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించి ఎప్పుడు జరుగుద్దా అని వెయిట్ చేశారంట. ఈ లోపల చచ్చిపోయాడు. ఇంకా చెబుతాడు 12, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతి కోసం తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేశారు. వాళ్ళు చూడలేకపోయారు, కానీ మీకు తెలుసు ఇప్పుడు యేసుప్రభు సిలువేయబడ్డాడని, యేసుప్రభు రక్తం కార్చాడని, యేసుప్రభు సమాధి చేయబడ్డాడని, యేసుప్రభు తిరిగి లేచాడని, యేసుప్రభు మరి ఆరోహణం అయ్యాడని, యేసుప్రభు మళ్ళీ వస్తాడని ఈ విషయం మీకు తెలిసింది. వాళ్ళకి ఆ విషయం తెలియదు కదా, చెప్పడానికి కోసం యేసుప్రభు ఆ తర్వాత వెళ్ళాడు, కిందకి వెళ్ళాడు, ఆ చెరకి వెళ్ళాడు. ఆ విషయమే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఇది స్ట్రక్చర్ రాబాయ్. అప్పటి అనాది నుండి ఉన్న ఒక నిర్మాణాత్మకమైన విషయం సంఘం అంటే. ఇంకా చెబుతాడు చూడండి, అందుచేత వారు మన కోసం పరిచర్య చేశారన్న సంగతి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యమును తొంగి చూచుచున్నారు. ఎప్పుడు జరుగుద్దా అని దేవదూతలు చూస్తూ ఉన్నారంట. యేసుప్రభు వచ్చాడు, తన కార్యాన్ని నెరవేర్చి ఏం చేశాడు తెలుసా? ఆయన దేవదూతలకు కనబడ్డాడు. వెళ్ళి దేవదూతలకు కనబడ్డాడు. ఆయన ఎందుకు కనబడ్డాడు? మీరు వెయిట్ చేస్తున్నారుగా, ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. అంతేకాదు, ఆయన కిందకి దిగాడు. దిగి ఏం చేశాడు చూడండి, ఇప్పుడు ఆ విషయం చెప్పాడు అనమాట. కిందకి దిగి వెళ్ళి పాత నిబంధన భక్తులందరూ ఉన్నారు, దావీదా నెరవేరిపోయిందిరా, సక్సెస్ అయిపోయింది, నువ్వు ప్రవచించావుగా, యెషయా అయిపోయింది సక్సెస్, జకర్యా ఓకే, యోబు మీరంతా ప్రవచించారు కదా, సజీవుడిని నేను భూమి మీద చూస్తా, ఒకవేళ చూడకపోతే కన్నులతోనే చూస్తాను నేను, ఒకవేళ చనిపోయినా సజీవుడిగా, లేకపోతే శరీరంతోనైనా శరీరం లేకనైనా చూస్తాను అన్నావు కానీ సజీవుడిగా, ఎస్ నేనే సజీవుడిని అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. వాళ్ళందరికీ ఆయన కనబడ్డాడు. వాళ్ళందరినీ చూడండి, ఇప్పుడు మనం చదివిన మొన్న ధ్యానించిన మాటలోనే ఆ మాట మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, అక్కడ 7వ వచనం.
లేక 8వ వచనం, ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిన మనకు అర్థమైంది కదా. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క కింద భాగాలకు దిగిపోయి ఇట్స్ కాల్డ్ షియోల్కి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొని ఆయన పైకి వచ్చాడు, చెప్పాడు వాళ్ళకి. ఎంత స్ట్రక్చరల్గా ఉందండి సంఘ నిర్మాణాత్మకమైన విషయం. దేవుడు ఎంత చక్కగా క్రమానుగతంగా ఆయన ఎలా నిర్మాణాత్మకంగా సంఘాన్ని ఆయన కడుతున్నాడు. సో సంఘము ఆయన శరీరం కనుక, సంఘము ఆయన భార్య కనుక, సంఘము ఆయన కుటుంబం కనుక, సంఘము ఆయన పొలం కనుక, సంఘము ప్రవచింపబడిన నెరవేరబడే మర్మము కనుక, సంఘం ఒక నూతనమైన వ్యక్తి కనుక, సంఘం ఆయన సైన్యం కనుక, ప్రతి విషయంలో ఎక్కడా లోపం లేకుండా ఆయన. మరి దేవదూతలు ఎదురు చూస్తున్నారు కదండి. దేవదూతలకు కనబడేను అని రాశాడు పౌలు. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ద సీక్రెసీ ఆఫ్ గాడ్లీనెస్, దేవుని యొక్క దైవభక్తి మర్మాన్ని చెబుతూ అపోస్తలుడైన పౌలు ఆ విషయాన్ని అక్కడ చాలా క్లుప్తంగా చెప్పాడు. చూడండి, తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, దైవభక్తిని గురించిన మర్మము చాలా గొప్పది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయన. ఒక్కొక్క లైను ఒక్కొక్క ఈవెంట్ పీరియడ్, అది ఒక్కొక్కరు, అందుకనే వేరువేరుగా ఉంటుంది, అది ఒకే లైన్లో రాయలేదు అక్కడ. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు, అదొక కొంత పీరియడ్. నెక్స్ట్, ఆత్మ విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు జీవితకాలంలో, అది పీరియడ్. తర్వాత దేవదూతలకు కనబడుతున్నాడండి. తెల్లాలేసి దేవదూతలతో ఉంటాడు. అయితే దేవదూతలకు కనబడు, దేవదూతలు ఎదురు చూచుచుండిరి అని రాశాడు పేతురు. ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. తెలిసిందా మీకు? తెలిసింది నాయన. ఎస్, మేము చూస్తున్నాం అందుకోసమే. రైట్, ఈ మర్మం చాలా గొప్పది. ఎందుకు దేవుడు ప్రవక్తల ద్వారా అందరికీ చెప్పలా? ఎందుకు అందరికీ చెప్పించలేదు? అందరికీ చెప్పారనుకోండి, యేసు ప్రభు శిలువ మరణం ద్వారా అందరూ ఒకటైపోతారంట, ఆయన రక్తంతో కడిగేస్తాడంట, అప్పుడు యూదుడు లేదంట, గ్రీసు దేశస్తుడు లేదంట, అందరూ ఒకటైపోతారంట. గలతీ 3:28. కనుక అందరూ ఒకటైపోతారంట అని తెలిసిందనుకోండి, యూదులు ఊరుకుంటారా? ప్రపంచంలో నెంబర్ 1 మనమేరా. మనల్ని తీసుకొచ్చి అన్యులతో కలుపుతాడంటారా? అన్యులతో కలపడం ఏంటరా? మనం నెంబర్ 1, మనమే టాపర్సం ప్రపంచంలో. యూదుడు ప్రపంచంలో మిగిలినందరూ యూదేతరులు, అలా నమ్మేవాళ్ళు వాళ్ళు. అలాంటిది వాళ్ళని మనల్ని కలుపుతాడు అని అంటే ఎందుకు ఊరుకుంటారు? అసలు ఊరుకోరు, ఎవరిని ఊరుకోరు అసలు. అలాంటిది అది తెలియలేదు, యూదులకు తెలియలేదు. రెండవది, రోమీలకు కూడా తెలియదు. అది ఎందుకు తెలియదు? రోమీలకు అది తెలుసుంటే యేసు ప్రభు సిలువేరు, పీకనొక్కి చంపేసేవారు, అంతే కదా. ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన రక్తంతోనే అందరిని ఒకటి చేసేస్తాడంటారా? సంఘం అనబడిన ఈ యొక్క సార్వత్రిక సంఘ నమూనా ప్రపంచంలో అత్యధిక శాతం అవుతుంది. ఆయన శరీరం అది, దాన్ని ఆయన సంరక్షించుకుంటాడు అని తెలిస్తే రోమీలు ఊరుకుంటారా? ఊరుకోరు. తలకాయ బద్దలు కొట్టేసి ఉండేవాళ్ళు సిలువేయకుండా. నెక్స్ట్, గ్రీకులు ఊరుకుంటారా? ఊరుకోరు. ప్రపంచానికి జ్ఞానం నేర్పింది మనవరా. ఆ యేసుప్రభు ద్వారా అందరూ కూడా ఆయన రక్తం ద్వారా అంటే తెలివితేటలు కలిగిన వాళ్ళు కనుక వాళ్ళు యేసుప్రభు సిలువేయకుండా ఆపేసి ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా జ్ఞానయుక్తంగా. అందుకని తెలియలేదు ఆ రోజుల్లో, అధికారులకు కూడా తెలియలేదు. అలా మరుగ్గొంచాడు. ఆ తర్వాత అపోస్తుల ద్వారా వెల్లడి చేశాడు. రుజువు చూద్దాం. కొరింథీ 1వ పత్రిక 2వ అధ్యాయం. స్ట్రక్చరల్ సంఘం అంటే అల్లా టప్పాగా తయారైంది కాదు. సంఘం అంటే ఏదో కట్టుకున్నారా, అందులోకి వెళ్తారా మన పేటవాళ్ళందరూ వెళ్ళటానికి కోసమనే సంఘం కట్టుకుంది. సంఘం ఆయన రక్తంతో కట్టబడింది. సంఘం ఒక నిర్మాణాత్మకంగా కట్టబడింది. ఇప్పుడుది కాదు, తండ్రి యొక్క అద్భుతమైన ఆలోచన కుమారుని ద్వారా అది నెరవేర్చి పరిశుద్ధాత్ముడి ద్వారా కాయబడుతుంది. అందుకే అక్కడ రాస్తాడు, కొరింథీ పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 7-8, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాం. ఈ జ్ఞానము మరుగయ్యుండెను. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తం నియమించెను. అది లోకాధికారులు ఎవరికీ తెలియదు. అది వారికి తెలుసుంటే మహిమాస్వరూపియగు ప్రభువును సిలువేయరు వాళ్ళు. ఎందుకు తెలియలేదు వాళ్ళకి. అందుకే మన వాళ్ళు చక్కని పాట రాశారు, ఆనాటి యూదులే నిన్ను చంపీరనుకొంటి, కాదయ్యయ్యో నా పాపరుణమునకే. యూదులు నిన్ను సిలివేసి చంపేశారు అనుకున్నాను ఆయన. కాదు, ఇది స్ట్రక్చరల్, నిర్మాణాత్మకంగా జరిగింది. ఇది నిర్మాణాత్మకంగా జరిగింది నాయన. అపోస్తలులకే తెలుసు, ప్రవక్తలకే తెలుసు, ఎవరికీ తెలియదు. పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం
ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఈ విషయాన్ని మీరు ఎలా చెప్తున్నారంటే దానికి రుజువులు ఇస్తున్నాను నేను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా సంఘ మర్మాన్ని గురించి. 5వ వచనం, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. సంఘాన్ని గురించిన ఈ మార్మికమైన విషయం ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలకు మాత్రం, అందరు ప్రవక్తలకు కూడా కాదు, కొంతమంది ప్రవక్తలకి, వాళ్ళకి తర్వాత అపోస్తలులకు మాత్రమే తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు. అందుకనే క్రీస్తు సిలువబడి తిరిగి లేచిన తర్వాత ఇక రంగంలోకి దిగారు. వెళ్ళిన చోటాలు ఇది ఇప్పుడుది కాదురా, ఎప్పటిదో స్ట్రక్చరల్ నిర్మాణాత్మకమైనది సంఘం. కనుక ఇది మర్మమైంది, ఇప్పుడు బయలుపరచబడిన మర్మం ఇది. కనుక ప్రతి చోట ఆ మర్మం ఇప్పుడు చాలామంది వచ్చి చెప్తుంటారు, ఈరోజు కొన్ని మర్మాలు చెప్తుంటాం అంటుంటారు. సంఘాన్ని గురించిన మర్మం దాకా బైబిల్ ఇంకే మర్మాలు ఉండవు. ప్రతిదానికి మర్మం అని వాడుతుంటారు ఎక్కువ మంది. మర్మం అంటే బాగా వింటారని. సీక్రసీ, ద సీక్రసీ ఆఫ్ గాడ్లీనెస్, దేవుని యొక్క లక్షణాంశాలతో సంఘం నిర్మాణాత్మకంగా తయారయ్యే అద్భుతమైన మర్మం. ఎంత నిర్మాణాత్మకంగా అంటే పునాదుల్లో అపోస్తల్ని, ప్రవక్తల్ని పెట్టాడు. ఆ పైన ఇప్పుడు మనల్ని కట్టాలి. ఎలా కట్టాలి? సరే పునాది వేసారండి, వెరీ గుడ్. ఇప్పుడు పైన గోడలు కట్టాలి. గోడలు కట్టాలంటే దానికి మూలరాయి ఉండాలి. మూలరాయి అంటే తెలుసు కదా, ఆ మూలన ఒక మూలరాయి పెడతారు, ఈ మూలన ఒక మూలరాయి పెడతారు, చక్క ఒక తాడు కడతారు. తాడు కట్టి ఒక్కొక్క ఇటుకని అలా అమర్చుకుంటూ కట్టుకుంటూ వెళ్తారు. మూలరాయి కావాలి తర్వాత పైన గోడలు కట్టాలంటే. అందుకోసం మూలరాయి కూడా క్రీస్తే ఉన్నాడు. పునాదుల్లో క్రీస్తున్నాడు, మూలరాయిగా కూడా క్రీస్తున్నాడు. చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా పైన కడుతున్నారు. మూలరాయిగా క్రీస్తున్నాడు. పునాదుల్లోనే ప్రవక్తలు, అపోస్తలు ఉన్నారు. తర్వాత మూలరాయి అయి ఉండగా అపోస్తలు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ఇప్పుడు మీరు కట్టబడుతున్నారు. మూలరాయిగా క్రీస్తున్నాడు. ఒక్కొక్క రాయి అలా అతకబడాలి. ఎలాంటి రాళ్ళు ఉండాలో తెలుసా మీరు? పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5వ వచనం, క్రీస్తు యేసు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, పరిశుద్ధ యాజకులు ఉండడానికి మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. ఒక్కొక్క రాయి బతికున్న రాయి. ఈ రాళ్ళు, ఈ సజీవమైన రాళ్ళు, ఈ రాళ్ళని స్కాన్ చేస్తుంది అన్నమాట. దేవుని వాక్కు స్కాన్ చేస్తుంది. రక్తం ఈ రాళ్ళని కడుగుద్ది. పరిశుద్ధాత్ముడి చేత ఈ రాయి ముద్రింపబడుతుంది. నేను పెరవల నుండి ఆ రోజుల్లో ఇల్లు కట్టడానికి పెరవల నుండి రాయి తెప్పించాను. నేను పెరవల నుండి ఇటుకలు అనమాట. ఆడు లోడ్ దించేసి వెళ్ళిపోయాడు. వెంటనే ఫోన్ చేశా, అసలు బుద్ధి ఉందా ఆయనకి? ఆ లారీ వాడికి బుద్ధి ఉందా? అసలు దించేసి వెళ్ళిపోయాడు. ఇరిగిపోవాలగా అన్న. ఆయన అన్నాడు, ఒక్క ఇటుక ఇరిగితే 6 ఇటుకలు ఇస్తానండి నేను. 3 రోజులు నానబెట్టి ఎర్రగొట్టి చూడండి, ఇరిగితే 6 ఇటుకలు ఇస్తాను నేను అన్నాడు. సరే, దాని మీద స్టాంప్ ఉంటుంది చూడండి అన్నాడు. అది చివరి మాట. దట్ ఈజ్ మై బ్రాండ్. అది మా బ్రాండ్ అంటే. అసలు ఇటుక కంటే 3 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. ఇది మా బ్రాండ్, ఇది. అది దాని మీద స్టాంప్ ఉంటుంది చూసుకో అన్నాడు. ఎస్, యేసుప్రభు అన్నాడు, నా వాక్యం చేత వెలిగింపబడి, నా రక్తం చేత కరగబడి, నా ఆత్మ చేత ముద్రించబడిన వాళ్ళు మీరు, సజీవమైన రాళ్ళు మీరు. ఈ రాళ్ళని పరిశుద్ధాత్ముడి చేత, సమాధానమైన ఐక్యత చేత వరుసగా అలా కలుపుకుంటూ చక్కగా పరిశుద్ధాత్ముడి కట్టాల. అంటే మనల్ని చేర్చేదెవరు? యేసుప్రభువే. చేర్చుకునేదెవరు? యేసుప్రభువే. ఈ రెండు ఆయనే. ఒక ఉదాహరణ చెప్తాను. నేను టీచర్గా 22 సంవత్సరాలు చేశాను. గత 6 సంవత్సరాల క్రితం నా ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. అప్పుడు టీచర్గా ఉండే రోజుల్లో ఈ మే నెల, జూన్ నెలలో ఏం చేస్తామంటే మేము మళ్ళీ బడికి పోతాం రండి, ఇలాంటి డ్రైవ్లు ఉంటాయి అనమాట. ఈ పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, కొత్తగా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తూ ఉంటాం అనమాట. మేము వెళ్ళి, అది మాకు డ్రైవ్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఏమనంటే, అమ్మా ఆ స్కూల్లో జాయిన్ చేయండి అమ్మా, మంచి హెడ్ మాస్టర్ అమ్మా. నేనే హెడ్ మాస్టర్, మంచి హెడ్ మాస్టర్ అమ్మా. ఇప్పుడు జిల్లా స్థాయిలో 6 సార్లు అవార్డు పొందిందమ్మా. మన స్కూల్ ఏంటనుకుంటున్నారు? ఈజీఎస్, ఎడ్యుకేషన్ గ్యారంటీ సిస్టమ్. ఏ నెలకి ఏది కావాలో సామర్థ్యం అది వచ్చిందో లేదు మీరు టెస్ట్ చేసుకోవచ్చమ్మా, పంపించండి అమ్మా, చాలా బాగుంటుంది అక్కడ అని వాళ్ళకి నేను చెప్పి మంగళవారం తీసుకురండి. నేను మంగళవారం వాళ్ళు తీసుకొచ్చినప్పుడు లోపల నుండి చేర్చుకునేది ఎవరో? నేనే. మళ్ళీ చేర్చేది నేనే, చేర్చుకునేది కూడా. ఈ 2 మాటలు యేసుప్రభులో చూపిస్తా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం
ఈరోజు మీకు అందరికీ యేసుప్రభు ఆత్మ ద్వారా బోధిస్తున్నారు, రానా సంఘంలో చేరాలరా, ఒప్పుకోండిరా, మీ పాపాలు చెప్పుకోండిరా దేవుని దగ్గర, రక్తం కార్చింది మీకోసం అని యేసుప్రభు చెబుతున్నాడు. అంతేకాదు లోపలుండి మీరు ఒప్పుకున్నప్పుడు చేర్చుకునేది కూడా ఆయనే, చేర్చేది ఆయన. అపొస్తలుల 2:47 చదవండి, ఆఖరి వచనం. అపొస్తలుల 2:47. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ వారు ఆహారం పుచ్చుకొనుచుండ్రి, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభువు చేరుస్తున్నాడంట. సంఘంలో చేర్చింది మమ్మల్ని పలానా ఆయనండి అని చెబుతుంటారు చాలామంది. యేసు ప్రభు చేర్చింది మమ్మల్ని అంచేత సంఘంలో ఆయన ఎవరో చేరితే రేపు పొద్దున ఆయన వెనకరమంటాడు. అలాంటి సంఘటన జరిగింది. ఒక ఆయన 5గురిని వెంట పెట్టుకుని వచ్చాడు. మా దగ్గర ఉన్న ఒక పక్కన ఉన్న ఒక చిన్న సంఘం, ఆ సంఘంలో నేను కూడా ఆ సంఘం ఎడల చాలా కృషి చేశాను. అక్కడ ఒక పెద్దను కూడా పెట్టి జరుగుతుందనమాట. అయితే అక్కడ స్వార్థ దండయాత్రలు చేసి చక్కగా ఆత్మ రక్షించి ఒక ఆయన వచ్చి నాతో పాటు ఇదిగోండి 5గురు కూడా మన సంఘంలో ఉంటారండి అని అన్నాడు. వెరీ గుడ్. ఒకరోజున ఒక సంఘటన జరిగింది. నేనే 2వ వర్తమానం జరుగుతుంది. ఆయన వచ్చాడు అనమాట. అయ్యా మరి మా వాళ్ళందరం కలిసి చర్చి పెట్టేసుకుందాం అనుకుంటున్నాం మేము, కనుక ఆ టేబుల్ నేనే ఇచ్చాను, తీసుకెళ్ళిపోతా. అయిపోయి ఏంటి నిజం, అది టేబుల్ తీసుకెళ్ళిపోతాను. టేబుల్ ఒక్కటైనా మీరు ఇచ్చిన గడియారం కూడా తీసుకెళ్ళిపోండి అన్నా నేను. గడియారం కూడా తీసుకెళ్ళిపోండి, టేబుల్ తీసుకెళ్ళిపోతారంట. అంటే ఎవరికి ఇచ్చాడైనా? పాల్తనికి ఇచ్చాడు. ఎవరు చేర్చారు నిన్ను? ఆత్మ కాదు, ప్రభువు కాదు నిన్ను చేర్చింది, మనిషి చేర్చాడు. అసలు నువ్వు వేరే పోగలవా? శరీరంలో నుండి ఒక అవయవం వేరైతే ఏమవుతుంది? చస్తుంది. కన్నును పీకి చూస్తే ఏమవుతుంది? చస్తుంది. అది తీగలో నుండి బయటకు వస్తే ఏమవుతుంది? ఎండిపోద్ది. అది అసలు ఎలా అడగగలిగాడు అంటే, నేను పాల్సన్ గారికి ఇచ్చాను కనుక తీసేసుకోగలవు. అందువల్లగా దేవుడికి ఇస్తే తీసేసుకోగలవాలగా. కనుక మనకున్న బుద్ధులయ్యి అర్థం కాక చేర్చేది దేవుడు, అది తెలుసుకోవాలి. అంతేకాదు లోపల నుండి చేర్చుకునేవాడు కూడా ఆయనే. ఆ వచనం కూడా చదవండి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 16 నుండి 18. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని ఇందును, వారు నా ప్రజలందురు కనుక మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు సెలవిస్తున్నాడు కదా. నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మీకు తండ్రిని అయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురు. ఎంత బాగా చెప్పాడు. స్ట్రక్చర్ అదే. ఇందులో అలాంటి నిర్మాణాత్మకమైన విషయాలు ఉంటాయి. స్ట్రక్చర్ అంటే నిర్మాణాత్మకమైన విషయాలు, క్రమబద్ధమైన విషయాలు ఉంటాయి. ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆ క్రమం ఎక్కడ చెడిపోలా, ఆ క్రమాన్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నమాట. గలతీ పత్రిక 5:25 ఆ మాట రాసి ఉంటుంది. గలతీ పత్రిక 5:25. ఎవరైతే ఆత్మ ద్వారా సంఘములో అలా నిర్మాణాత్మకంగా కట్టబడుతున్నారో, ఎందరూ ఆత్మ చేత నడిపింపబడుతురో వారందరూ క్రమంగా నడుచుకుంటారు. అది క్రమం ఉంటుంది అన్నమాట. క్రమాన్ని నేర్పించి మూలరాయికి అతుకబడి అలా పైకి కడతా ఉన్నాడు. అలా కట్టేటప్పుడు మిమ్మల్ని బలపరచడానికి ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడే. కరెక్టే. చాలామంది అలా వేస్తుంటారు, మరి అది ఎందుకో తెలియదు నాకు. మాట్లాడున్నది పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైనా వచ్చి అడిగితే ఎవరండి మాట్లాడుతుందండి, పాల్సన్ గారు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అని రాశారేంటి అని అడిగితే ఏం జవాబు చెప్తారు? పరిశుద్ధాత్ముడే మాట్లాడేది. కానీ దేవుడు నిర్మాణాత్మకమైన స్ట్రక్చర్ ఇచ్చాడు. అక్కడ పునాదుల్లో ప్రవక్తల్ని అపోస్తల్ని పెట్టాడు, పైన ఎవరిని పెట్టాడు చూద్దాం. అపోస్తల ఎఫెసీ పత్రిక రండి, అదే నిర్మాణాత్మకమైన విషయం చూడాలి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన అంటాడు 13వ వచనంలో, క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి అంటే సంఘం క్షమాభివృద్ధి పొందడానికి, మనం అదే క్షమాభివృద్ధి కూడికలు, పరిచర్య ధర్మం జరగడానికి అంటే చిన్నబిడ్డల పరిచర్య జరగాలి, యవనస్తుల పరిచర్య జరగాలి, స్త్రీల పరిచర్యలు జరగాలి, స్వార్థీకరణ జరగాలి, అనేక ఆత్మల రక్షణార్థమయ్యే సంఘం ప్రార్థనలు చేయాలి, అనేక మందిని బయటికి పంపించాలి, అనేక మంది మిషనరీలను పోషించాలి, బైబిల్ సొసైటీని గుర్తించాలి. ఇవన్నీ సంఘం చేసే కార్యాలు, ఇవన్నీ చేయాలి. అనేక మంది మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమం విషయమై గృహ దర్శనాలు ఇందులో భాగంగా ఉండాలి, కుటుంబ ప్రార్థనలు జరగాలి, అనేక మంది ఉద్యమం పడడానికి ఉజ్జీవ సభల్ని ఏర్పాటు చేయాలి, సహోదర సంఘాల మధ్య మనకు ఐక్యత ఉండాలి. ఇవన్నీ సంఘానికి దేవుడు నియమించిన అత్యద్భుతమైన నిర్మాణాత్మకమైన విషయాలు, స్ట్రక్చరల్ అది. అందుకంటున్నాడు, నేను అక్కడ అపోస్తలని ప్రవక్తలను పెట్టానుగా. ఇప్పుడు చూడండి, అపోస్తలు ప్రవక్తలు అయిపోయిన తర్వాత సువార్థికులను, కాపరులను, ఉపదేశకులను నియమించాను. కాయడానికి కాపరుల్ని,
స్వార్థికుల్ని, ఉపదేశకుల్ని దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? సంఘం క్షమాభివృద్ధిగా ఉండాలి. అందుచేత నేను స్వార్థికుడిగా మీ మధ్యకి వచ్చాను అనుకోండి, మీకు స్వార్థను బోధిస్తున్నప్పుడు సంఘం క్షమాభివృద్ధి చెందాలని నేను ఆశపడాలి. మా జంగారెడ్డిలో జరుగుతున్న సేవ చూసారా అని అలా చూపించి చిన్నబిడ్డల పరిచర్య, యవనస్తుల పరిచర్య, స్త్రీల పరిచర్య, నా బడాయి చూపించుకోవటానికి కాదు. సంఘం అంటే క్షమాభివృద్ధి పొందడానికి. వర్తమానం చెప్పినా క్షమాభివృద్ధి కలగాలి, హెచ్చరిక చెప్పినా క్షమాభివృద్ధి కలగాలి, ఆదరణ చెప్పినా క్షమాభివృద్ధి కలగాలి. ఆ ప్రవచనం, ఆ ప్రకటన వాళ్ళ నోటుంచి 14:3 కొరింథీ మొదటి పత్రిక 14:3 క్షమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు. ఇక్కడ ప్రవచించడం అంటే ప్రవచనం అని కాదు అక్కడ అర్థం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క ప్రధానమైన ఉద్దేశం దేవుని మాట ప్రజలకు చేర్చబడే స్థితి, అది ప్రవచనం. దేవుని మాట మన జీవితాల్లో నెరవేరుతుంది. ఎలా నెరవేరుతుంది? ఒకటి, క్షమాభివృద్ధి కలుగజేస్తుంది. రెండవది, హెచ్చరిక కలుగజేస్తుంది. మూడవది, ఆదరణ కలుగజేస్తుంది. ఏంటి? దేవుని మాట, దేవుని యొక్క ప్రకటన, దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాల్లో సంఘ క్షేమాభివృద్ధి కోసం. నీకు తలాంతులు ఇచ్చాడు కదా దేవుడు. ఎందుకు ఇచ్చాడు తలాంతులు? సంఘక్షేమం కోసం. అక్కడే రాస్తాడు 14వ అధ్యాయంలో. చూడండి, కింద చూడండి, అక్కడ 13వ వచనమా? 12వ వచనం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ఆసక్తి బాగా కలిగిన వాళ్ళు కనుక సంఘానికి క్షేమాభివృద్ధి కలగడానికి పాల్సన గొప్ప కోసం ప్రసంగాలు చేయకూడదు, పాల్సన మెప్పు కోసం ప్రసంగాలు చేయకూడదు. సంఘం క్షేమాభివృద్ధి పొందాలి నీ వర్తమానం ద్వారా. నువ్వు పాట పడితే సంఘం క్షేమం కలగాలి, నువ్వు పరిచయం చేస్తే సంఘం క్షేమాభివృద్ధి కలగాలి. అందుకు దేవుడు ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరికి కృపావరాలు ఇచ్చి అందరూ వాడంటారా. స్ట్రక్చరల్, నిర్మాణాత్మకమైంది. దేవుడు ఎందుకు అలా పెట్టాడు అసలు అనంటే, అనాది నుండి కూడా దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం కూడా అదే, తన బిడ్డలు ఆ రీతిగా బలపరచబడాలని. ఆ రోజుల్లో పాత అంత స్ట్రక్చరల్ చెప్తాను నేను. దేవుడు అన్నాడు, మీరు బయటికి రావడానికి కోసం పస్కా పండుగ చేయండి అన్నాడు. పస్కా పండుగలో రక్తాన్ని వాడమన్నాడు. ఎందుకు చెప్తున్నాను? కొత్త నిబంధనల కంపేర్ స్ట్రక్చర్ చెప్తాను మీకు. పస్కా పండుగ చేయండి. ఎందుకు పస్కా పండుగ చేయాలి? విడుదల పొందాలి మీరు కూడా. పస్కా పండుగ చేయండి. ఏంటది? యేసుక్రీస్తు పస్కా బలిపశుగా ఉదింపబడుతున్నాడు. ఆ రక్తం ద్వారా మీరు కడగబడాలి, లోకంలో నుండి విమోచింపబడాలి, మీరు ఐగుప్తులో నుండి బయటకు రావాలి. వెరీ గుడ్, అర్థమవుతుందా? నెక్స్ట్ అన్నాడు దేవుడు, పులియని రొట్టెల పండుగ చేయండి అన్నాడు. పులిసింది ఉండకూడదు, పాపాల విషయంలో చచ్చిపోవాలి మీరు. పులిసున్న ముద్దంతా చెడిపోద్ది. ఎక్కడన్నాడు? పాపం ఉండకుండా. యేసు ప్రభు శిలువ మరణం పొందాడు, అది పస్కా. యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు, అది పులియని రొట్టెల పండుగ. ఆ తర్వాత అన్నాడు, ఇదిగో మీరు ప్రథమ ఫలముల పండుగ చేయండి. ఎప్పుడో తెలుసా? విశ్రాంతి దినం తర్వాత రోజు. అంటే ఏంటి? వారం స్టార్ట్ ఆదివారం అనమాట. ప్రథమ ఫలముల పండుగ చేయండి. ఇక్కడికి వచ్చి అంటాడు, యేసుప్రభు నేను లేపుతున్నానులే, ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడుతున్నాడు. స్ట్రక్చర్ అది, స్ట్రక్చర్. కీప్ ద ఫీస్ట్. పండగలు ఎందుకు చేయమన్నాడో ఆ రోజుల్లో, ఇప్పుడు మనం చేసే పండగలు ఏంటో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసుప్రభుని లేపుతున్నాను నేను. విశ్రాంతి దినము, మరుసటి దినము మీరు మీ పంటల్లో నుండి ప్రథమ ఫలం తీసుకొచ్చి ఇవ్వాలి. ఎస్, ఇక్కడ కూడా యేసుప్రభు ప్రథమ ఫలంగా లేపబడ్డాడు. ఆయనే మనల్నందరూ కూడా ప్రథమ ఫలంగా చేయడం కోసం ఆయన ఇష్టపడుతున్నాడు. రైట్, స్ట్రక్చర్. అది అయిపోయిన తర్వాత ప్రథమ ఫలముల పండగని కలుపుకొని 7 వారాల తర్వాత మీరు పెంతెకొస్తు పండగ చేయండి అన్నాడు. అంటే అర్థం, ప్రథమ ఫలముల పండగ నుండి 7 వారాలు, 7 ఏళ్ళు 49 ప్లస్ ఇది 50. 50వ రోజున మీరు పెంతెకొస్తు పండుగ చేయండి అన్నాడు. కరెక్ట్గా యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత 50వ రోజున, ప్రథమ ఫలం అంటే యేసుక్రీస్తు, ఆయన ఆరోహణమైన తర్వాత నుండి 50వ రోజున దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. సంఘం స్టార్ట్ అయింది. ఎందుకు చెప్పించాడు అక్కడ ప్రథమ ఫలాల పండుగ? ఇక్కడ సంఘం స్టార్ట్ అవుతుందిరా నాన్న. కొత్త నిబంధన నిర్మాణాత్మకమైన విషయం, అది ఛాయ, ఇది నిర్మాణాత్మక విషయం. ఆ తర్వాత దేవుడు అన్నాడు, ఇదిగో బూరల పండుగ చేయండి. ఏంటది? సిద్ధపడుతుంది సంఘం. బూర ఊదితే సంఘం పైకెత్తబడుతుంది. బూరల పండుగ, దాన్ని మనం ఏమని పిలుస్తాం? మనం శృంగనాథ పండుగ అంటారు. శృంగనాథ పండుగ అంటారు కదా. బూరల పండుగ ఏంటది? సంఘం ఎత్తబడుద్ది. వెరీ గుడ్. నెక్స్ట్
నెక్స్ట్ ప్రాయశ్చిత్త పండుగ చేయండి అన్నాడు. ఏంటి ప్రాయశ్చిత్త పండుగ? డే ఆఫ్ అటోన్మెంట్ ఇజ్రాయిల్ కోసం ఉంది అక్కడ. దేవుడు రెవల్యూషన్ తిరిగి వస్తాడైనా, ప్రత్యక్షత అనుగ్రహిస్తాడైనా. తన సంఘాన్ని కిరీటాలు పెట్టించి అక్కడ చెప్పాడు కదా, ఆ సింహాసనం, న్యాయపీఠం, భీమా, అక్కడ అందరిని మెచ్చుకొని కిరీటాలు పెట్టి తీసుకొస్తాడు. ఆయన ప్రత్యక్షం అవుతాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ప్రతి నేత్రము ఆయనను చూచు. అందుచేత ప్రాయశ్చిత్త పండుగ ఆయన ప్రత్యక్షత. అందుకని చివరిలో చెప్పాడు గుడారాల పండుగ చేయండి. ఎందుకు గుడారాల పండుగ? యేసుప్రభు 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు. ఎంత అద్భుతం అండి! ఏంటి ఆ 7 పండుగలు? సంఘానికి క్రీస్తుకి మధ్య ఉన్న సంబంధం. ఆయన ఎలా చనిపోతాడు, ఆయన ఎలా పాతిపెట్టబడతాడు, ఆయన ఎలా లేపబడతాడు, ఆయన సంఘాన్ని ఎలా తయారు చేస్తాడు, సంఘాన్ని కోసం తీసుకెళ్ళడానికి ఎలా వస్తాడు, తీసుకెళ్ళిన తర్వాత ఎలాగ తనతో పాటు మరి తండ్రికి చూపించి అక్కడ అద్భుతంగా తన పక్కన నిలబెట్టుకొని వాళ్ళందరినీ కూడా మెచ్చుకొని వాళ్ళందరికీ కిరీటాలు పెట్టి ఎలా తీసుకొస్తాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఎలా రాజ్య పరిపాలన చేస్తాడో పాత నిబంధనలో స్ట్రక్చరల్గా ఇవ్వబడింది. నిర్మాణాత్మకమైంది సంఘం అంటే. కథ కాదు ఇది. అనాది నుండి దేవుని కొన్ని అద్భుతమైన విషయం. 4 జరిగాయి, ఇంకా 3 ఉన్నాయి అనమాట. అది కూడా జరుగుతాయి ఖచ్చితంగా. బోర్ల పండుగ రెడీగా ఉండండి అందరూ ఎత్తపట్టాని కోసం. ప్రాయశ్చిత్త పండుగ, ఆ తర్వాత గుడారాల పండుగలో మనందరం ఆయనతో పాటు రాజ్యం చేస్తాం. ఎంత నిర్మాణాత్మకంగా ఉందండి సంఘము, నిర్మాణాత్మకమైంది. చివరి చెప్పి ముగిస్తాను. నాకు అప్పుడే సిగ్నల్ ఇచ్చాడు మిత్రుడు. ఎఫెసీ పత్రిక చూడండి, అది కూడా మరి 16వ వచనం వరకు కదా మనం చదివింది కదా, 16వ వచనం వరకు. రైట్, తర్వాత చదువుదాం 14 నుండి 16 వచనాలు. 14 నుండి 16 చూడండి. అక్కడ అందువలన మనం ఏక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మయోపాయాల చేత, వంచిన చేత, తప్పు మార్గానికి లాగు కుయుక్తి చేత గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశాన్ని ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడినట్లుండక. ఈ విషయాలన్నీ జోసెఫ్ మాట్లాడాడు. ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అది మనం గుర్తించాలి, అది మనం గమనించాలి. సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, వెరీ గుడ్. అలా ఉండకూడదు మనం. ఉండకుండా ఇప్పుడు చెప్తున్నాడు 16వ వచనం, ఆయన శిరస్సు అయి ఉన్నాడు కనుక ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయం తన పరిమాణం చొప్పున పనిచేస్తుండగా ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అతుకబడి ప్రేమ ఎందుకు తనకు క్షమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగాల. సంఘం ప్రత్యేకమైంది, సంఘం పరస్పరమైంది, సంఘం నిర్మాణాత్మకమైంది. 4వది సంఘం ఫలవంతమైంది, సంఘం ఫ్రూట్ఫుల్. కనబడాలి సంఘం. ఏమి రిజల్ట్ ఉంది? బాప్టిసాలు తీసుకున్నారా? యవనస్తులు చక్కగా సిద్ధపడుతున్నారా? సండే స్కూల్స్ బాగా జరుగుతున్నాయా? సంఘము క్షమాభివృద్ధి పొందాలి. ఎలా క్షమాభివృద్ధి ఉంది? శిరస్సు నుండి ఆదేశాలు రావాలి అంటాడు. అని నేను చేస్తాను రా అంటే కుదరదు. అక్కడ శిరస్సు చెప్పాలి. శిరస్సు నుండి ఆదేశాలు లేవనుకోండి, ఆ శరీరం చచ్చుబడిపోద్ది కదా. మనకి పక్షవాతం తెలుసు కదా, పక్షపాతం కాదు, అది కూడా అలాంటిదే. పక్షవాతం. పక్షవాతం అంటే పక్షము అనగా ఒక భాగం అని అర్థం. పక్షవాతం అంటే ఒక భాగం వాతం వచ్చేసింది. ఎందుకు వచ్చింది? ఇక్కడ నుండి ఆదేశాలు మనకి 2 భాగాలు ఉంటుంది మెదడు. ఈ దీని యొక్క ఆదేశాలు ఇలా ఇటు లంబికలు ఎలా ఉంటాయి అనమాట. సో దీని ఉన్నాయన్నీ ఇటు, దీని ఉన్నాయి ఇటు ఉంటుంది అనమాట. మంచితే ఇక్కడ దెబ్బతింది అనుకోండి, మెదడు దెబ్బతిన్నా లేకపోతే అక్కడ ఏదైనా రక్తం ఏదైనా గడ్డకట్టుకున్న ఆదేశాలు ఆగిపోయి ఈ పనిచేయదు. కన్ను పనిచేయదు, చెవి పనిచేయదు, ముక్కు ఏమి వరుసగా ఈ భాగాలన్నీ కూడా, కాలు పనిచేయదు, చెయ్యి పనిచేయదు, ఏం పని. ఎందుకంటే ఇక్కడ నుండి ఆదేశాలు లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అలాంటి ఇక్కడ ఏదో క్లాట్ అయింది అనుకోండి, కాలు ఉంది కానీ పనిచేయదు, చెయ్యి ఉంటుందా లేదా? చెయ్యి ఉంటుంది కానీ పనిచేయదు. ఎందుకు పనిచేయట్లా? ఆదేశాలు లేవు. మనం ఉన్నాం, ఏం పని చేయవు సంఘంలో. ఎందుకని? ఆదేశాలు లేవు. దేవుడితో కనెక్షన్ ఉంది అసలు మనకే. అందుకంటున్నాడు శిరస్సుతో హత్తుకొని ఉండాలా, శిరస్సుతో కనబడాలి. ఇక్కడ రావాలా కమాండ్, దేవుడు చెప్పాలా, దేవుడికి కమాండ్ ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇలా చెయ్యి, ఈరోజు చెయ్యి ఇలా కదులుతుందంటే సెంట్రల్ నాడీ, కేంద్ర నాడీ వ్యవస్థ అది పనిచేస్తుంది అనమాట. నేను నడవాలంటే అంతే. కనుక మన జీవితంలో కొన్నిసార్లు మనం చూస్తుంటాం ఇలా ఇలాగని సంబంధం లేకుండా ఊగుతుంటాయి కొన్ని. దాన్ని మనం ఏమంటాం? జబ్బు అంటాం. అంటే జబ్బు అంటే అర్థం ఏంటనమాట, అక్కడ పద్ధతి ప్రకారం కాకుండా ఉట్టినే ఊగిపోతుంది అది. ఆర్టిజం తెలుసు కదా మీకు అందరికీ. అంటే ఏంటనమాట, ఆదేశాలు లేకుండా మన ఇష్టానుసారంగా ఊగితే జబ్బది. దేవుడు చెప్పాడు ఇక్కడ నుండి అతుకబడాలి, అభివృద్ధి చేసుకోవాలి సంఘం. క్రీస్తు ద్వారా, ఆయన మూలముగా, ఆయనను బట్టి, ఆయన వలన, ఆయన కొరకు
దేవుడు మనకిచ్చిన పరిమాణం చొప్పున ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఇక్కడ మళ్ళీ చదువుతున్నా. ఆయన శిరస్సు అయినాడు కనుక ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి, అంటే ఏంటి, కళ్ళు ఎక్కడ ఉండాలి, ముక్కు ఎవరు ఉండాలి, ఈ శరీర అవయవాలు ఎవరెవరు ఎలా ఉండాలనేది దేవుడికి తెలుసు. అలా నిర్మాణాత్మకంగా పెడతాడు. ఒకసారి పిల్లల్ని అడిగాను సరదాగా ఆలోచించాలని, అబ్బాయి మనం ఇక్కడ భోజనం చేసి ఇక్కడికి వెళ్ళి అన్నవాహిక నుండి ఇలా వచ్చి జీర్ణాశయం నుండి అలా పేగుల్లోకి వెళ్ళటం ఎందుకురా, డైరెక్ట్గా నోరు ఇక్కడ పెట్టేస్తే దేవుడు గొడవ వదిలిపోద్ది కదా, ఇక్కడ నోరు పెడితే సరిపోద్ది కదా అన్న. వెంటనే ఒకళ్ళు లేచి అంటాడు, 5వ తరగతోడు, సార్ మనం కూర్చుంటే మాట్లాడలేమండి అన్నాడు. ఎందుకని, మడతపడిపోద్ది నోరు అక్కడ. ఇంకోటి అంటాడు, సిగరెట్ తాగడం కష్టం అవుతుంది అండి పెద్దవాళ్ళకి అన్నాడు. కూర్చొని కష్టం కదా, మడతపడిపోద్ది. నోరు ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాడు, గుండెకాయ ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాడు. ఒకసారి గుండె బాధపడిందంట. అందరూ కళ్ళకెళ్ళి చూస్తున్నారు, ముక్కుకెళ్ళి చూస్తున్నారు, కానీ నాకు వెళ్ళి ఎవడో చోట్ల నేను లోపల ఉండిపోతున్నాను. ఎప్పుడు గుండె నొప్పి వచ్చినప్పుడు మాత్రం ఎక్స్రే తీసి అది కూడా బ్లాక్ అండ్ వైట్ చూస్తున్నారంతే, నా అసలు స్వరూపాన్ని ఎవడో నన్ను మెచ్చుకుంటలా అని గుండె బుడుగున బయటకు వచ్చిందంట. చచ్చిపోతాడు మనిషి. దేవుడు నీకు ఏది నియమించాడో దాని ప్రకారం ఉండాలి. సండే స్కూల్ పిల్లలకి ఇంకొక కథ ఉంది. ఇవన్నీ కలిసి ఒకరోజు అలిగినాయి అంట. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అంతా పొట్ట మీద అలిగినాయి అంట. పొట్ట నువ్వు ఎప్పుడు తినేసి ఎదరకు పెరుగుతున్నావు తప్ప, అంతే తప్ప పిలుపు అన్నాడు చూసారా, నా సైజు గురించి తన సైజుని పోల్చుకుంటూ అలాగా పొట్ట మీద అలిగినాయి అంట. అలిగితే అప్పుడు పొట్ట సరే నేను తిననులే అని 3 రోజులు తింటాం మానేసిందంట. వెంటనే కళ్ళు గుయ్యి అంటున్నాయి అంట, చెవులు గుయ్యి అంటున్నాయి అంట, చేతులు ఇలాగెలా ఊగిపోతున్నాయి అంట. అవన్నీ కలిపి పొట్టతో చెప్పినాయంట, పొట్ట ఎవరి డ్యూటీ వాళ్ళు చేద్దాం. సింగింగ్ పాడేవాళ్ళు వాయించేవాళ్ళు చక్క పరిచారకులు స్త్రీలు అందరూ ఎవరి డ్యూటీ వాళ్ళు. అదే సంఘం అంటే నేను కూడా దూపం వేసేస్తాను అని వెళ్ళిపోకూడదు. వెంటనే నొసటను కుష్ఠరోగం పుట్టాను, వెంటనే యాజకుడు అలా చెప్పిన వెంటనే బయటికి తీసుకొని వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి, సంఘము ఫ్రూట్ఫుల్, ఫలవంతమైనది. చెప్పండి, సంఘము ఫలవంతమైనది దేవుని ద్వారా కలుగు వృద్ధి చేత. ఇంకేమన్నాడు చూడండి అక్కడ, చక్కగా అమర్చబడి ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా. అంటే దేవుడు మనకు కొంత పరిమాణం పెట్టాడు, దాని ప్రకారం పనిచేయాలి. అంటే అదేంటో ఒకటి చూపించేసి నేను ముగించాలి. పరిమాణం ఏంటి, బోధించేవాడు ఎలా ఉండాలి, ప్రవచించేవాడు ఎలా ఉండాలి, బుద్ధి చెప్పేవాడు ఎలా ఉండాలి, కరుణించేవాడు ఎలా ఉండాలి, మళ్ళీ భోజనాలు పెట్టేటప్పుడు అందరికి వడ్డించేవాడు ఎలా ఉండాలి. అవన్నీ కృపవరాలే. ఓన్లీ బోధించేవాడికే సన్మానాలు చేసి దండలు కప్పుతుంటారు. అవన్నీ మనం తమ పరిమాణం చొప్పున పనిచేయాలి. అంటే దేవుడు ఎలాంటి నిర్ణయం చేశాడు సంఘంలో మనకు బాధ్యత. కొలస్సీ పత్రిక కూడా ఒకసారి రండి, అక్కడ కూడా ఈ విషయాన్ని చెప్పాడు. చాలామంది వచ్చి దేవుడు చెప్పేదేంట్రా, ఇది మనం నిర్ణయం చేయాల్సిందే, మనం అందరం కలిసి నిర్ణయం చేసేద్దాం అని పెద్దలు కొన్నిసార్లు నిర్ణయం చేసేస్తుంటారు. చేయకూడదు అలాగా, లేఖనానుసారమై ఉండాలి. దేవుడు ఆ విషయాన్ని సంఘానికి ఆదేశించిందై ఉండాలి. అక్కడ చదువుతాం చూడండి, కొలస్సీ పత్రిక 2:18. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన తెచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకు ఉప్పొంగుచు, తర్వాత శిరస్సును హత్తుకొనని వాడెవడు మీ అంటే శిరస్సును హత్తుకోకుండా, శిరస్సును హత్తుకొని ఉండాలి. సంఘము క్రీస్తు ద్వారా ఆదేశాలు పొందాలి. అది దేవుడు చెప్పేది. అందుచేత ఈరోజు మన జీవితాలలో గుర్తుపెట్టుకోండి, సంఘము ఫ్రూట్ఫుల్, సంఘము అభివృద్ధి చెందాలి. శిరస్సు ద్వారా అభివృద్ధి చెందాలి. కీళ్ల వలన, నరముల వలన అభివృద్ధి చెందిందే ఉండాలి సంఘం. అంచేత మన సంఘంలో చివరి మాట చదవండి, రోమాపత్రిక 12వ అధ్యాయం. మనం పరిమాణం చొప్పున పనిచేయనే దేవుడు మీకు ఇచ్చిన పరిమాణం. ఓకే, అన్నయ్య సిగ్నల్ ఇచ్చేసాడు. రెండోది అంటే రెండో జెండా ఎగరేసింది అంటే 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి 6వ వచనం నుండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరాలు కలిగి ఉన్నాం. ఓకే, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున. అంటే అర్థం ఏంటి, ఎవడైతే ప్రవచిస్తాడో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేవాడికి ఉండాలా. నేను వర్తమానం చెబితే మీలో అనుమానాలు కరగకూడదు. నేను వర్తమానం చెబితే మీలో మరి ఇంకెందుకు లేరా మాత్రం దానికేంటి అని బలహీనపడకూడదు. విశ్వాసం పెరగాల, క్రీస్తు మీద మన చూపు నిలవాల, దేవుని కోసం అభివృద్ధి చెందే రీతిలో ఉండాలా. అర్థమైందా? అలా మీ పరిమాణం చొప్పున ప్రవచించండి. నెక్స్ట్ తర్వాత బోధించువాడైతే బోధించడంలో ఉండండి, హెచ్చరించువాడైతే హెచ్చరించడంలో ఉండండి. హెచ్చరించేవాడైతే చక్కగా హెచ్చరించడం కూడా ఒక పరిచర్య. తర్వాత పరిచర్య అయితే అన్నాడు, పరిచర్య, చిన్నబిడ్డల పరిచర్య చాలామంది చేస్తుంటారు. వెరీ గుడ్, మేము కూడా, మరి తమ్ముడు కూడా చేస్తున్నాడు నేను పిలుపు కూడా మేమంతా కలిసి పిల్లలు పరిచయం ఇప్పటికీ చేస్తున్నాను. నేను
కొంచెం చిన్నపిల్లల కంటే గొంతులేయాల, ఎగరాల, యాక్షన్ చేయాలా, స్టేజ్కి వచ్చాంలేనా అని అనుకున్నారు వాళ్ళు. నేను అలా అనుకోవాలా, ఎందుకంటే నాకు ఇవ్వబడిన తలాంతు నేను భూమిలో కప్పెట్టేయలేను. అది నా చిన్నబిడ్డల క్యాన్, అంత చిన్నబిడ్డలని పరిచర్య, అది దాన్ని రెండు చేయాలి. యవనస్తుల పరిచర్య దాన్ని డబల్ చేయాలి, సంఘ పరిచర్య దాన్ని డబల్ చేయాలి, ఇలా వచ్చి స్వార్థీకరణ దాన్ని డబల్ చేయాలి. 4 ఉన్నాయని నాకు తెలిసింది, 8 చేయాలా. కావచ్చు కాక మనం ఇదిగో కోటేసుకున్నాం కదా అని ఇంకా రాను నేను చిల్డ్రన్ క్యాంప్ కంటే కుదరతా, చేయాల్సిందండి, సత్యదాగా చేస్తాను అది నేను. ఎందుకంటే నా తలాంత అది తప్పదే కదే. కాలు ప్రాబ్లం అయ్యి ఇంజక్షన్లు చేసుకొని నీ బెల్ట్లు పెట్టుకుని కూడా మన క్యాంపులో ఉన్నాం. అదిగో తమ్ముడు జాన్సన్ వీళ్ళు వచ్చారు, వెళ్ళిపోయి పోయిన సంవత్సరం వచ్చాడు. చాలా అంతా పరిచారకులుగా చిన్నబిడ్డల పరిచర్యలో బలమైన పాత్రలుగా వాడబడుతున్నాం. పిల్లల కోసం పాటలు వీళ్ళంతా వచ్చినట్టున్నారు. మొన్న చిల్డ్రన్ క్యాంప్ ఎంబీపేటకు వచ్చారా? చక్కగా చాలా పాటలు రాసాం. ఈ సంవత్సరం రాసిన పాటలు అదే రాసాం. మా శరీరాలన్నీ నీకోసమే ప్రభువా. ఈ సంవత్సరం నేను రాసిన పాటలు అది. నా కన్నులు 2 నీకోసం వాక్యం చదవాలని, చెవులు 2 నీకోసం నీ మాటే వినాలని, చేతులు 2 నీకోసం నీ సేవే చెయ్యాలని, కాళ్ళు 2 నీకోసం నీతోనే నడవాలని. జీసస్ ఐ లవ్ యూ, జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ జీసస్. నా కళ్ళు, నా చెవులు, నా నోరు, నా చిన్ని నోటిలోన నీ పాటే ఉండాలని, నా చిన్ని నోటిలోన నీ పాటే ఉండాలని, నా చిన్ని హృదయములోన నీవే ఉండాలని, నా చిన్ని హృదయములోన నీవే ఉండాలని. జీసస్ ఐ లవ్ యూ జీసస్. నీ కోసం బతుకుతానని చిన్నతనం నుండే పిల్లలకి అలా నేర్పి. పరిచర్య అయితే పరిచర్యలు ఉండండి, చిన్నబిడ్డల పరిచర్య ఆ పరిచర్యలు ఉండండి, యవనస్తుల పరిచర్య ఆ పరిచర్యలు ఉండండి, సంఘ పరిచర్య ఆ పరిచర్యలు ఉండండి. అంతే చెబుతున్నాడు. తర్వాత ఏమన్నాడు? హెచ్చరించేవాడైతే పంచిపెట్టేవాడు. చాలామంది చక్కగా భోజనాల టైంలో రెడీగా వస్తారు. అందరూ చక్కగా అన్నా వడ్డించనా అంటారనమాట 10 మంది. ఒకసారి మా వాడు ఇలాగ అన్నాడు, నేను వింటున్నాను అనమాట. రే ఆఖరణ కూర్చున్నారా మనం అన్నాడు. భయ అంత త్యాగం రా, ఆఖరణ ఉన్న వాళ్ళకి మొక్క ఉండదు. అయినా గడి వీడు ఇంత మాట అంటున్నాడేంటి అని అనుకున్నాను. ఆఖరణ కూర్చున్నాలే, బకెట్ దాచానులే అన్నాడు. చూసారా, ఇలాంటి రకాలు ఉంటారు చాలామంది. అందుకే చెప్పాడు అక్కడ, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచవాడు. ఆఖరణ కూర్చోరా, వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో చివరనున్నా కానీ పడిపోద్దులే అని రకాలు ఎక్కువ మంది ఉన్నారు. నో, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో. పరిచర్య వంటలు ఉండటానికి వచ్చారు, ఏదో చక్కగా అక్క మేము కూడా చేస్తాం అక్క, వెరీ గుడ్ చేయండి. అదే ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది, ఆత్మ మీకు ఇచ్చిన కృపావరం కొలది సంఘ క్షమాభివృద్ధిలో పాలిభాగస్తులే ఉండండి. అంతే. పంచిపెట్టేవాళ్ళే కాదు, పరిచర్య చేసేవాళ్ళు అన్ని కోణాలలో. ఇంకేమన్నాడు? శుద్ధ మనసుతో పై విచారణ చేసేవాడు. అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు, ఎవడన్నా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా ఏం పెట్టాడా? జనాలు నిలబడినట్టున్నారు, కొంచెం కూర్చోలేనా, తీసుకురారా ఆ ఫ్రంట్ కొంతమంది కూర్చోలేదు అంటుంటారు. ఒకళ్ళు వాళ్ళు చెప్పులేంటారా అడ్డుగోళ్ళు పడేశారు అని వాళ్ళే సర్దుతూ ఉంటారు. మీరు కూడా అక్కడ వెళ్ళండి అని చెప్తారు. రే నీళ్ళు అయిపోయినట్టు ఉన్నారా, వెళ్ళండి రా బండి మీద వెళ్ళండి, ఇటు వద్దులే అటు వెళ్ళండి అని నీళ్లు పంపుతూ ఉంటారు. ఎవరు చెప్పరు? పరిశుద్ధాత్ముడు వాళ్ళకి ఇచ్చిన అద్భుతమైన కృపవరం. వీళ్ళకి ఎప్పుడైనా సన్మానాలు చేశారా? చేయరు. వంటలు ఉండే వాళ్ళకి వంటల దగ్గర ఉండి చెమటలు కక్కుకుంటా భోజనాలు చేసి మళ్ళీ స్నానాలు చేసి వచ్చి మీటింగ్లో కూర్చుని ఉంటారు. ఎంత అద్భుతమైన పరిచర్య! ప్రభు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన వారి శ్రమకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు మీకు ఇచ్చిన కృపావరం చొప్పున, మీరు అతకబడిన పరిమాణం చొప్పున ప్రతి అవయవమో అభివృద్ధి చెందాలి అని చెబుతుంటాడు. కరుణించేవాడు సంతోషంతో చేయాలి. కనుక ఎంత అద్భుతంగా ఇచ్చాడండి. స్ట్రక్చరల్ ఫ్రూట్ఫుల్ సంఘం అంటే నిరంతరం ఫలాలతో అభివృద్ధి చెందాలి సంఘం అంటే. అందుకోసం క్రీస్తు రక్తం కార్చాడు, అందుకోసం ప్రాణం పెట్టాడు, అందుకోసం పరిశుద్ధాత్మనిచ్చాడు, ఆత్మ ద్వారా కృపావరాలు ఇచ్చాడు, ప్రతి ఒక్కడికి పంచిచ్చాడు. కొన్ని మొదటి పత్రిక 12:11 ప్రతి ఒక్కడికి ఇచ్చాడు. వాని సామర్థ్యం చొప్పునిచ్చాడు. భూమిలో పాతి పెడుతున్నావా, నిలబడాల్సి ఉంటుంది. రేపొద్దున న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అప్పుడు దేవుడు అడిగినప్పుడు సమాధానం మనం కూడా చెప్పాలి. తండ్రి నీ కోసం పనిచేసా, విశేషముగా పనిచేసి తిని అన్నాడు పౌలు. నేను కష్టపడి తిని, మా చేతులు కష్టపడి ప్రభు కోసం, ప్రభు కోసం నిలబడే దేవుని బిడ్డలుగా మనందరం ఉండాలి. అది సంఘం యొక్క నూతన వ్యక్తి యొక్క లక్షణాలు.
చెప్పండి, 4 చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. 4 మాటలు చెప్పండి అమ్మా. కునుకుట, నిద్రించుట, జోగుట, ఊగుట. సామాన్య పరిస్థితులు అయ్యి. ఇప్పుడు ఆత్మీయ పరిస్థితులు చెప్పాలి. నెంబర్ 1, సంఘము ప్రత్యేకమైంది. 2, సంఘము పరస్పరం క్రీస్తుతో పరస్పరమైన సంబంధం కలిగి ఉంది. 3, సంఘము నిర్మాణాత్మకమైంది. 4వది, సంఘము ఫలవంతమైంది. క్రీస్తు చూపించాలి. ఇదిగో ప్రభు. ఆ సంఘాన్ని చూసినప్పుడు ప్రభు అంటాం, మహిమ కలిగిన సంఘంగా. సంఘమా మీరు ఎవరు అనుకుంటున్నారు? మా మహిమ, మా నిరీక్షణ, మా అతిశయం, మా ఆనందం అన్నాడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తాడు. సంఘాన్ని చూసి మా ఆనందం రా, మీరు మా మహిమరా అని చెప్పాలి. యేసయ్య మనల్ని చూసి ఈ ఆనందం కోసం ఆయన శిలువ మరణమును సహించాను అంటే హెబ్రీ పత్రిక 12:2 ఈ ఆనందం కోసం మనం అలా ఉండాలని ఆయన రక్తం కార్చాడు. మనం అలా ఉండాలని ఆయన దెబ్బలు తిన్నాడు. మనం అలా ఉండాలని ఆత్మను అనుగ్రహించి నిరంతరం సంరక్షిస్తున్నాడు. సంఘం ఎంత గొప్పది. అలాంటి సంఘంలో నన్ను కూడా పాలిభాగస్తుడు చేశాను ఆయన. నీకు నిరంతరం కృతజ్ఞులుగా బతకండి. వ్యతిరేక భావాలు, ఆలోచనలు వచ్చినాయంటే చేదైన వేరు మొలుస్తుందని అర్థం. చేదైన వేరు మొలవకుండా పాజిటివ్ నేచర్తో క్రీస్తు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడు? సంఘం ఆయన మందిరం, సంఘం ఆయన పొలం, ఆయన పొలంలో మనందరం, సంఘం ఆయన ఇల్లు, ఆయన ఇంట్లో మనంతా సభ్యులం, సంఘం ఆయన భార్య, సంఘం ఆయన శరీరం. ఇది గుర్తుంచుకొని మనమందరం క్రీస్తుకు తగినట్లుగా ఆయన పక్కన నిలబడే రోషము కలిగిన దేవుని బిడ్డలుగా మనమందరం ఉండడానికి పరిశుద్ధాత్మ మనందరినీ సిద్ధపరచునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాం. అందరూ తలలో ఉంచండి, అందరు కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి. ఒక్క నిమిషం. పరిశుద్ధుడు